దయగల దేవుడు ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులో మనల్ని నడిపిస్తూ మరొక సందేశం ద్వారా మన కడుపు నింపబోతున్నాడు. కడుపు అంటే అక్షయ ఆహారంతో మన హృదయాన్ని నింపబోతున్నాడు. ఎవరు ఆయన మాటలు విని జాగ్రత్తగా ఆయన మాటలను అనుసరించి జీవిస్తారో వారు ధన్యులు. వారు తమ జీవితాలను సార్థకం చేసుకుంటారు. వారి జీవితంలో ఎప్పుడు ఓడిపోరు. ఓడిపోయినా అలాగే ఉండిపోరు. గెలుస్తారు, గెలిపిస్తాడు, నడిపిస్తాడు. ఆయన అంతటి సమర్థుడు. అయితే నిబంధనను అతిక్రమిస్తే ఆయనకు నచ్చదు. ఎవరు నిబంధనను అతిక్రమిస్తారో వారు ఆయన యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోతారు. లైఫ్ ఎప్పుడు ఎలా టర్న్ అవుద్దో ఎవరికి తెలీదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు ఇప్పుడున్నట్టే ఎప్పటికీ ఉండిపోతావు అనుకుంటే నీ అవివేకం, అజ్ఞానం. ఎప్పుడు ఎవరి లైఫ్ ఎలా టర్న్ అవుద్దో ఎవ్వరికి తెలియదు. విచిత్రంగా మారిపోద్ది జీవితం. క్షణాల మీద మారిపోద్ది. అలా మార్చగలిగే శక్తి దేవునిలో ఉంది. గోతిలో ఉన్నవాడిని బండి మీద ఉన్నవాడిని ఫరో ఇంటిలోనికి, పోతీఫర్ ఇంటిలోనికి, పోతీఫర్ ఇంటిలో ఉన్నవాడిని జైల్లోనికి, జైల్లో ఉన్నవాడిని మరలా ఫరో కోటలోనికి తీసుకెళ్ళాడంటే దాన్ని బట్టి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అలా మార్చాలనుకుంటే ఆయన అలా మారుస్తాడు. ఎక్కడో అడవుల్లో గొర్రెలు కాసుకుంటున్న వాడిని యుద్ధం దగ్గరికి, యుద్ధం నుంచి రాజుకోటలోనికి, రాజుకోట నుంచి గొలియాతును జయించడానికి, గొలియాతును జయించిన దగ్గర నుంచి మరలా అరణ్యంలోనికి, అరణ్యంలో నుండి మరలా సింహాసనం మీదకి తీసుకెళ్ళి ఒక చరిత్ర సృష్టించేలా చేశాడంటే దేవుడు, గుర్తుపెట్టుకోండి, టైం ఎప్పుడు మన చేతుల్లో ఉండదో ఆయన చేతుల్లో ఉంటుంది. ఎలా అయినా మార్చగలడు ఆయన. ఎలా అయినా. నేను ఇలాగే ఉండిపోతానేమో జీవితాంతం, ఇంతే ఉంటుందేమో నా బ్రతుకు, ఇలాగే ఉంటుందేమో నా బ్రతుకు, ఈ గిరిగీసుకుని కూర్చోకు. దేవుడు తలుచుకుంటే పెంట కుప్పల మీద నుండి దీనులను పైకి లేవనెత్తగల సమర్థుడు. ఎవరైతే గర్వంతో వెర్రవీగుతున్నారో వాళ్లను నక్షత్రాల ఎత్తులో ఉన్న అక్కడి నుంచి పాతాళానికి పడవేయగలిగే సమర్థుడు. ఆయనకు ఆ శక్తి ఉంది, ఆయనకు ఆ సామర్థ్యం ఉంది. ఇది మీకు అర్థమైతే ఈ కాలచక్రం తిరుగుతున్నంతసేపు మనం ఎలా అయినా మారచ్చు, ఎప్పుడు ఏదైనా మారచ్చు, ఎప్పుడు ఏదైనా జరగచ్చు. నిబంధనను అతిక్రమించకుండా జాగ్రత్త పడ్డవాడు ధన్యుడు. వాడు ధైర్యంగా ఉంటాడు. ఏ పరిస్థితులు అయినా సరే ధైర్యంగా ఉంటాడు. ధైర్యాన్ని కోల్పోడు. ఎందుకు? నేను నిబంధనను అతిక్రమించట్లేదు. నా తండ్రికి విరోధంగా నా జీవితంలో ఏది జరగట్లేదు గనుక ఆయన నన్ను విడువడు, ఎడబాయడు. సో నిబంధన అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, దేవుడు మానవులతో నిబంధన చెయ్యడం అనేదే పెద్ద వింత. నువ్వెవడసలు? నీతో ఎందుకు చేయాలి నిబంధన? అసలు అంటే ఏమీ లేదు. బాగా ఆలోచించండి మీరే. హూ ఆర్ యూ? నువ్వు ఎవడసలు? నీతో ఎందుకు చేయాలి నేను నిబంధన? నీకేంటి అసలు? నా ముందు ఎంత నువ్వు అని దేవుడు అన్నాడు అనుకోండి, నిజమే కదా. ఏగల్లాగా, చీమల్లాగా, దోమల్లాగా, పురుగుల్లాగా మనం మట్టిలో ఒకటైపోతాం అంతే. అంతకు మించి ఏం ఉండదు. ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో ఆయన చేసుకున్నాడు కాబట్టి నువ్వెవడరా, నువ్వెంతరా అని అనలేదు ఆయన మనల్ని. నా బిడ్డా అని పిలిచాడు. నా కుమారుడివి, నా కుమార్తెవి అని పేరు పెట్టాడు. నిన్ను విడువను, ఎడబాయను అన్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాను, ఎంతో ప్రేమిస్తున్నాను అని తన మనసులోని భావాలను వ్యక్తపరిచాడు. జగత్తుకు పునాది వేయబడక మునిపే నిన్ను కావాలని కోరుకున్నాను అని తన ప్రవక్తల ద్వారా తెలియజేశాడు. ఆలోచించండి. అధికారం కలిగిన వాళ్ళు పైకి వెళ్ళిన తర్వాత అనే మాట నువ్వు ఎవడరా అసలు, నువ్వెంతరా, గెట్అవుట్ అంటారు. వాళ్ళు మనలో నుంచి పైకి ఎక్కిన వాళ్ళే. ఎక్కడి నుంచి పైకి ఎక్కారు? మిమ్మల్ని పరిపాలిస్తామని. పైకి ఎక్కిన తర్వాత అంటారు, నువ్వెవడరా అసలు, హూ ఆర్ యూ, గెట్అవుట్ అంటారు. నువ్వెవడరా నన్ను ప్రశ్నించడానికి, హూ ఆర్ యూ, గెట్అవుట్ అంటారు. అలా కాదండి, ఒకప్పుడు మీకు ఏమీ లేదు కదా, మమ్మల్ని పరిపాలిస్తామని పైకి ఎక్కారు కదా, ఈరోజు ప్రపంచంలో కుబేరులతో సమానంగా మీరు కూర్చున్నారు కదా, స్విస్ బ్యాంకులో కోట్లు దాచుకున్నారు కదా, ప్రజాధనాన్ని దోచుకున్నారు కదా, మీరేం నిస్వార్థపరులైన రాజకీయ నాయకులండి, మీరు నిస్వార్థపరులైన అధికారులండి, మీరు ఎంత ధనం తినేశారండి, మీరు ఎంత ధనం దోచేసుకున్నారండి అమాయక ప్రజల దగ్గర అని అడిగితే వాళ్ళు అంటారు, గెట్అవుట్, గెట్ లాస్ట్. ఇంకా గట్టిగా మాడితే అక్రమ కేసులు పెట్టి జైల్లో వేయిస్తూ ఉంటారు.
నువ్వు ఎవడరా అనే అధికారం వాళ్ళకి వచ్చేసింది ఆల్రెడీ. నీకు ఎందుకు సమాధానం చెప్పాలరా అనే అధికారం వచ్చేసింది వాళ్ళకి. కానీ సర్వోన్నతుడైన దేవుడు అలా కాదు. ఆయనలో నీతి ఉంది, న్యాయం ఉంది, యథార్థత ఉంది, ఏ కీడు లేదు, ఏ పాపం లేదు, ఏ అబద్ధం లేదు. ఏనాడు నువ్వెవడని అనలేదు ఆయన. నువ్వెవడరా, నీతో ఎందుకు నిబంధన చేయాలి, నీతో ఎందుకు మాట్లాడాలి, నేను అసలు నీ గురించి నేను ఎందుకు ఆలోచించాలి, నీ బతుకెంత, నువ్వెంత ఉఫ్ అంటే ఎగిరిపోతావు, గాలి లాంటి చిన్న ప్రాణం నీది, నువ్వు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తుంటే నేనెందుకు భరించాలి, నువ్వు ఇష్టం వచ్చినట్టుగా పేటరేగిపోతుంటే నేనెందుకు పట్టించుకోవాలి, నేనెందుకు తట్టుకుని అలా దీర్ఘశాంతంతో ఎదురు చూడాలి అని ఎప్పుడు అనలేదు ఆయన. అది దేవుని గొప్ప ప్రేమ. మీకు అర్థమైతే ఆయన పాదాలు పట్టుకుని వదులుతారేంటి అసలు? కన్నీటితో గడిగేసింది పాదాలంటే కారణం అదే, ప్రేమ అర్థమైంది కాబట్టి అంతగా కన్నీరు ఊబుకొచ్చింది లోపల నుంచి. పాదాలు గడిగేసింది కన్నీళ్లతో, అంత కన్నీరు గార్చేసింది ఆయన పాదాల మీద. ఆయన మనసు నీకు అర్థమైతే నువ్వు కూడా అలాగే ఉంటావు. ఖచ్చితంగా చెప్తున్నా, నువ్వు కూడా అలాగే ఉంటావు. గర్వం చచ్చిపోద్ది, అహంకారం చచ్చిపోద్ది, వివేకం పెరుగుద్ది, విజ్ఞత పెరుగుద్ది. నా తండ్రి, నీవు నాకుండగా ఈ లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు అనే మాట నీ నోట్లో నుంచి బయటకు వస్తుంది. అసలు నిజమే, నేనెంత, నా బతికెంత, ఆఫ్టర్ ఆల్ నా జీవితం పురుగు నలిగినట్టు నలిగిపోతాను ఈ లోకంలో. నేనెంత అసలు మట్టి పెళ్ళల మధ్యలో చీమలు నలిగిపోయినట్టు నలిగిపోయే జీవితం నాది. ఇంత పెద్ద ప్లానెట్ మీద, ఇంత పెద్ద విశ్వంలో, ఈ అనంతమైన విశ్వంలో 6 నుంచి 5.5 అడుగులు ఉన్న మనిషిని నేను ఎంత అసలు ఒక బెలూన్లో నీళ్లు నింపినట్టు ఈ మట్టి బొమ్మలో రక్తాన్ని నింపి తిరిగేలా చేస్తున్నావు నువ్వు. ఈ యంత్రాన్ని నాకు అందించి అలంకరించి తిరిగేలా చేస్తున్నావు నా ఆత్మకి. అసలు అలా అంటే ఎగిరిపోయే జీవితం మానవుడిది. మీరెంతలో కనబడతారు అంతలో మాయమైపోతారు. నాకేముంది, ఏం గొప్పతనం ఉందని నేను విర్రవేగాలి, ఏం గొప్పతనం ఉందని నేను పెట్టిరిగిపోవాలి, ఎందుకు నాకు అంత గోరోజనం, ఎందుకు నేను అంత గర్వంతో అహంకారంతో ఉండాలి అని మనిషి తన గురించి తను ఆలోచించుకున్నప్పుడు వాస్తవాలు కళ్ళ ముందు కనబడతాయి. ఏమీ లేదు ఇక్కడ అనే సత్యాన్ని తెలుసుకుంటాడు. ఏమీ లేదు, దిగంబరినై వచ్చి తిని దిగంబరినై మరలా ఈ లోకాన్ని, లోకంలో ఉన్న దాన్ని అంతటినీ విడిచిపెట్టి నేను ఒంటరిగా వట్టి చేతులతో వెళ్ళిపోతాను అనే సత్యాన్ని తెలుసుకుంటాడు. అప్పుడు దేవుడు అర్థం అవుతాడు. ఆయన ఎందుకు మనతో నిబంధన చేశాడు, ఎందుకు చెయ్యాలి? ఆలోచించండి మనసు పెట్టి. దానినే ప్రేమ అంటారు. ఏమంటారు? ప్రేమ అంటారు. నిజంగా నువ్వు అద్దం ముందుకెళ్ళి నిలబడి, ఏముంది నా దగ్గర, నాతో ఎందుకు దేవుడు నిబంధన చేయాలని ఒకసారి ఆలోచించుకో, ప్రశ్నించుకోరా. ఈ మధ్యాహ్న కాల సమయం ఇంటికి పోయిన తర్వాత ఒంటరిగా గదిలోకి వెళ్ళి తలుపేసుకుని అద్దం ముందు నిలబడి నిన్ను చూసుకొని, అరే ఏముంది నా దగ్గర, నాతో ఎందుకు ఆయన నిబంధన చేయాలి, నాతో కూడా నిబంధన ఉందా అంటే ఉంది, నీతో నిబంధన ఉంది, ఇప్పుడు ఉంది. ఇప్పుడు స్టిల్ నీతో ఒక అగ్రిమెంట్ ఉంది దేవునికి, ఉంది లేదు ఉంది. నీతో ఆయన నిబంధన చేశాడు, క్రొత్త నిబంధన. అక్కడ రక్తం చిందింపబడింది, క్రీస్తు రక్తం. ఆయన రక్తాన్ని చిందించి మరి నిబంధన చేశాడు. మీకు కొన్ని ఆచారాలు ఉంటాయి, చేయి కోసుకుని అవతల చేతిలో పెడతారు. నార్త్ ఇండియాలో ఉన్నాయి, సౌత్ ఇండియాలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. చేయి కోసుకుంటారు ఇలాగా, అవతల చేతిలో ఒట్టేస్తారు. ఒట్టేసి ఇదిగో మాటిస్తున్నాను, రక్తం చిందించి మాటిస్తున్నాను, ఖచ్చితంగా నెరవేరుస్తాను అని చెయ్యి వాళ్ళ చేతిలో వేస్తారు. చాలా కమ్యూనిటీస్లో ఉన్నాయి ఈ ఆచారాలు. దాన్ని రక్త నిబంధన అంటారు. రక్తంతో చేసినటువంటి నిబంధన, రక్త తర్పణతో చేసినటువంటి నిబంధన, దానికి వాల్యూ ఎక్కువట. క్రీస్తు కూడా అలాంటి నిబంధనే చేశారు మనతో. ఆయన రక్తము వలనైన క్రొత్త నిబంధన. ఏమిటా క్రొత్త నిబంధన? 3 ముక్కల్లో చెప్పనా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వానిని నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను మన కొరకు అనుగ్రహించెను. ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనస్సు పొంది ఆయన మార్గాల్లో నడుస్తారో, ఆయన చిత్తాన్ని జరిగిస్తారో వారికి నిత్య జీవితంలో కుర్చీ ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆ కుర్చీ మరో కుర్చీ కాదు, నా కుర్చీయే, అందులోనే మిమ్మల్ని కూర్చోబెట్టుకుంటానని వాగ్దానం చేశాడు. ఇది నిబంధన.
యుగ యుగాలు మీకు కన్నీరు లేని, దుఃఖం లేని, ఆనందకరమైన లోకాన్ని ఇస్తాను అని వాగ్దానం చేశాడు. ఇది నిబంధన. ఎవరితో చేశాడంటే అపరాధములతో, పాపములతో చచ్చిన స్థితిలో ఉన్న వారితో చేశాడు. ఉత్తములతో, ఉత్తమోత్తములతో చేయలా. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారన్న స్థితిలో, సర్లే పాపం, పోనీలే పాపం, నా బిడ్డలే కదా, అవకాశం ఇద్దామని ఇచ్చాడు. అవకాశం కాదు, అవకాశాలు ఇచ్చాడు, ఇస్తున్నాడు, ఇస్తూనే ఉన్నాడు. అందుకే ఆయన దీర్ఘశాంతంతో ఆటలాడొద్దు అని పౌలు భక్తుడు గొల్లుమన్నాడు. ఆయన దీర్ఘశాంతంతో ఆటలాడకండి, తెలుసుకోండి అని ప్రాధేయపడ్డాడు. సంఘాన్ని బ్రతిమలాడుకున్నాడు, సమాజాన్ని బ్రతిమలాడుకున్నాడు. మరణం వరకు కృప నిన్ను వెంబడిస్తుంది, ఆ తర్వాత నీకు కృప లభించదు, చీకట్లో ఎక్కడికో వెళ్ళిపోయి చీకటైపోతావు అని చెప్పాడు. ఇది నీతో, నాతో, మనందరితో దేవుడు చేసినటువంటి నిబంధన. ఆ నిబంధన మనకు అర్థమైంది అనుకోండి, అమ్మో ఈ అగ్రిమెంట్లో నుండి బయటికి వెళ్ళిపోకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి అనే భయం, భక్తి మనకుంటాయి. ఇది దేవుని అగ్రిమెంట్. ఇది దేవుడు మానవులతో చేసినటువంటి నిబంధన. ఒకప్పుడు అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు. అప్పుడు ఒక పద్ధతి ఉండేది, అప్పుడు కూడా రక్తంతో చేసిన నిబంధనే. దాన్నే క్రీస్తు దాకా తీసుకొచ్చాడు. ఆదికాండం 15వ అధ్యాయం, ఆదికాండం 15వ అధ్యాయం 6 నుండి చూద్దాం. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం నుంచి చదవాలి త్వరగా. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఆయన యెహోవాను ఏం చేశాను? జస్ట్ నమ్మెను. ఎంత ఖర్చు పెట్టి నమ్మాను? ఎంత ఖర్చు పెట్టి నమ్మాను? ఉచితముగా నమ్మెను, అతడు నీతిమంతుడుగా ఎంచబడిన. రైట్, నెక్స్ట్. మరియు ఆయన, నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాన్ని ఇచ్చుటకు కల్దీల ఊరను పట్టణములో నుండి నిన్ను యువతలకు తీసుకుని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు, ప్రభు అయిన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకునేదని నాకెట్లు తెలియననగా ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా ఎదుకు తెమ్మని అతనితో చెప్పాను. ఇవన్నీ యేసుక్రీస్తులో కనబడుతున్నటువంటి సాదృశ్యాలు. నెక్స్ట్, అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దల కళేబరం మీద వ్రాలినప్పుడు అబ్రహాము వాటిని తోలివేసెను, అంటే వాటికి అధికారం లేదు వాటిని తినడానికి. నెక్స్ట్, ప్రొద్దుగుంకపోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆయన, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఐగుప్తులో ఆ దేశపు వారికి దాసులుగా ఉంటారు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెడతారు. వీరు ఎవరికి దాసులవుదరో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదువు. అమోరీయుల అక్రమం ఇంకను సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వస్తారని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రహాముతో చెప్పెను. మరియు ప్రొద్దు గురుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్నిజ్వాలయు కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను. ఏవైతే మధ్యలోనికి కట్ చేయబడ్డ పశువులు ఉన్నాయో, కళేబరాలు, వాటి మధ్యలో నుండి దేవుని యొక్క శక్తి, వెలుగు నడిచిపోయింది, అగ్నిజ్వాల నడిచిపోయింది. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నదులు మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశముననగా లేవీయులను, కేనీయులను, ఖనిజ్జీయులను, కద్మోనీయులను, హిత్మీయులను, పెరిజ్జీయులు, రెఫాయిలు, అమోరీయులు, కనానీయులు, గిర్గాషీయులు, యెబూసీయులు నీ సంతానమునకు ఇచ్చి ఉన్నానని అబ్రహాముతో ఏం చేశాను? నిబంధన చేసెను. ఏం చేశాను? అబ్రహాముతో నిబంధన చేశాను. ఒక మానవుడితో సర్వోన్నతుడైన దేవుడు చేస్తున్నటువంటి నిబంధన. నువ్వెంత అంటే, నిజమే, అబ్రహాము ఆయన ముందు ఎంత? ఒక సామాన్య మానవుడు. కానీ అతనిలో ఉన్నటువంటి విశ్వాసం దేవుణ్ణి ఆకట్టుకుంది. అతడు దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఆ ఒక్క పాయింట్
అబ్రహాము దేవునికి నచ్చడానికి గల ప్రధానమైన కారణం, అతని ఊహలకు అందనంతగా ఆయన జీవితం మారిపోయింది, క్షణాల మీద మారిపోయింది. అది ఫస్టే చెప్పాను మీకు. ఎవరి లైఫ్ ఎప్పుడు ఎలా టర్న్ అయిపోద్దో ఎవరికి తెలియదు. టక్ 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 మారిపోద్ది. అర్థమైందా? నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండపైనకైనా ఎక్కేయచ్చు, ఎవరూ దిగలేనంత అధపాతాళానికైనా నువ్వు వెళ్ళిపోవచ్చు. జాగ్రత్త. ఆయన నిబంధనలో నిలిచి ఉంటే ఎప్పటికీ ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. ఆయన కృప నిన్ను విడువదు. నువ్వు ఎంతకాలం ఉంటావో అంతకాలం కృప వెంబడిస్తూనే ఉంటుంది. అందుకే ఇందాక పాటలో నేనెంతకాలం ఉంటానో నీ కృపను వెంబడిస్తూ నిన్నెప్పుడు చేరుకుంటానో ఆత్మను అనుసరిస్తూ. నేనెంతకాలం ఉంటానో నీ కృపను వెంబడిస్తూ నిన్నెప్పుడు చేరుకుంటానో ఆత్మను అనుసరిస్తూ. అంతవరకు ఆరాధన, అంతమేలేని నారాధన. అంతవరకు మనం ఆయన ఆరాధిస్తూనే ఉంటాం. మన ఆరాధనకి ఏం లేదు, అంతం లేదు. ఎంతకాలం ఉంటావో ఇక్కడ అంతకాలం ఊపిరి నిన్ను వెంబడించినట్టుగా ఆయన కృప కనికరం నిన్ను నన్ను ఏం చేస్తుంది, వెంబడిస్తుంది. ఆయన కృపను మనం వెంబడిస్తాం, ఆయన కృప మనల్ని వెంబడిస్తుంది. ఆయన ఆత్మను మనం అనుసరిస్తాం, ఆయన ఆత్మ మనల్ని అనుసరిస్తుంది. ఇది సత్యం. విశ్వాసి జీవితంలో ఇది సత్యం. అర్థమైందా? సో కాబట్టి ఆరాధన అంటే ఆదివారం 5 నిమిషాలు అరగంట ఇక్కడ కూర్చొని చేతులు ఊపేసి వెళ్ళిపోయేది కాదు. దట్ ఈజ్ నాట్ రియల్ వర్షిప్. వర్షిప్ మీనింగ్ ఏంటంటే నువ్వు ఎక్కడున్నా ఆఫీసులో ఉన్నా, సోమవారం అయినా, బుధవారం అయినా, గురువారం అయినా, శనివారం అయినా, మరలా ఆదివారం అయినా, ఈ భూమి మీద నువ్వు నివసించినంత కాలం నిబంధనకు కట్టుబడి జీవించడమే ఆరాధన. ప్రభువును బాధ పెట్టకుండా ఆయనతో కలిసి హనోకు వలె నడవడమే ఆరాధన. అది అంతమే లేని ఆరాధన, అంతము వరకు కొనసాగే ఆరాధన. అది ఆరాధన అంటే. పొద్దునే ఈ లైన్స్ రాసుకుని ట్యూన్ చేసుకుని వచ్చి పాడా ఇందాక ఒక గంట ముందు. అంటే పాట కానివ్వండి, బోధ కానివ్వండి, వాక్యానుసారంగా ఉంటే అది మనల్ని ఖచ్చితంగా నిలబెడుతుంది, నడిపిస్తుంది, చచ్చేదాకా నడిపిస్తుంది. ప్రియులారా గమనించండి, నిబంధన చేసి విడిచిపెట్టకండి. నిబంధనను ఎన్నడూ ఏం చేయకండి, అతిక్రమించకండి. అతిక్రమించారా నష్టపోతారు. మొన్న మేము మీటింగ్ నుంచి వస్తున్నాం, కుర్రాడు వేగంగా వచ్చాడు, కారుని గుద్దేశాడు. కారు వెళ్ళి చెట్టును గుద్దేసింది. రక్తం. ఆ కుర్రాడు చచ్చిపోతాడు, బతకడు. రోడ్డు మీద తీసుకెళ్ళిపోయారు, అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళిపోయింది, అయిపోయింది. కారులో ఉన్నాడేమో వెళ్ళి చెట్టును కొట్టాడు. అతనికి ఎలాగుంటుందో తెలియదు. ఎవ్వడు ఊహించనివి జరిగితేనే జీవితం అంటారు దాన్ని. ఊహించినట్టుగా జరిగితే దాన్ని ఏమనరు, జీవితం అనరు. అలాగని ఒళ్ళు కొవ్వెక్కి ప్రవర్తించకూడదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ప్రతి చోట బోర్డులు పెట్టారు. నీ హెల్మెట్ పగిలిపోయినా పర్లేదు, తల పగిలిపోకుండా చూసుకో అని పెట్టారు. వేగం సంతోషాన్ని ఇవ్వచ్చు, కానీ ప్రాణాన్ని తీస్తుందేమో జాగ్రత్త అని పెట్టారు. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అన్నారు. యాక్సిలేటర్ ఉంది కదా అని తిప్పేయకు. అలా తిప్పేస్తే నీకు సంతోషం కలగొచ్చు, తొందరగా వెళ్ళిపోతున్నానన్న ఫీలింగ్ కలగొచ్చు, వీడిని సైడ్ వేసేసానన్న ఫీలింగ్ కలగొచ్చు, కానీ నువ్వే సైడ్ అయిపోతావేమో ఈ భూమి మీద నుండి, జాగ్రత్తగా చూసుకోరా అని పెట్టారు. బోర్డులు కనబడతాయి. అతి వేగం ప్రమాదం, ఒళ్ళు దగ్గర పెట్టుకుని బండి నడపండి, మీ వల్ల ఇతరులు అన్యాయం అయిపోతారు, ఇతర కుటుంబాలు అన్యాయం అయిపోతాయని చెప్పినా కొంతమంది మూర్ఖులకు కళ్ళు కనబడట్లేదు. ముఖ్యంగా యవనస్తులు, యువకులు, ముఖ్యంగా యువకులు.
మూర్ఖులైపోతున్నారు. మొన్న వాళ్ళ నాన్న వైజాగ్లో అనుకుంటాను కుర్రాడికి బండి కొనిచ్చి 4-5 చలాన్లు వచ్చాయట, 2-3 కేసులు వచ్చాయట. ఇంక వీడు మాట వినేలా లేడని చెప్పి ఆ బైక్ తీసుకెళ్ళి ఒక పక్కన పడేసి తగలబెడేశాడు. అంత ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది తండ్రికి. యాక్చువల్లీ తగలబెట్టకుండా అమ్మేసి డబ్బు చేసుకుంటే సరిపోను, మరి ఎందుకు ఆయనకు అలా అనిపించిందో తెలీదు. తగలబెట్టడం కరెక్ట్ కాదని నాకు కూడా అనిపించింది. అమ్మేసి డబ్బు చేసుకోవచ్చు కదా, ఎందుకు అనవసరంగా తగలబెడితే ఎవడకోపోయామో అనిపించింది నాకు. అయినా కూడా అతనుకున్న బాధ తీవ్రత ఆ క్షణంలో అతనికి ఆలోచన ఇవ్వలేదేమో, తీసుకెళ్ళి ఆ బండి తగలెట్టేశాడంట. ఇంకా నేను కొడుకుని తగలెట్టలేదు. అంత చిరాకు పెట్టేశాడు, అంత బాధ పెట్టేశాడు తండ్రి నా కుమారుడు. చాలామంది మూర్ఖులు అలాగే తగలడ్డారు. బండి దొరికితే చాలు తిప్పేయడమే. అది ఎవడ మీద పోద్దో తెలియదు, నువ్వెక్కడ పోతావో తెలియదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఏడండి. వాహనం సురక్షితంగా గమ్యానికి చేర్చడానికి కనిపెట్టారు తప్ప నిన్ను పాతాళానికి చేర్చడానికి కనిపెట్టలేదు వాహనాన్ని. విచిత్రం ఏంటంటే నువ్వు ఒక్కడవే పోతావు పాతాళానికి, అది రాదు మళ్ళీ, అది ఇక్కడే తుక్కుబండిలో వేస్తారు. కాబట్టి జాగ్రత్త. అలా డ్రైవ్ చేయకూడదు. మూర్ఖులు ఏ క్షణానికి ఏం జరుగుద్దో తెలియదు, అలా ఎగిరిపోతావు అంతే. దేవుని కృపలో వర్ధిల్లేవాడు ఎప్పుడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటాడు. అలాంటి సమయంలో నీ రాకపోకలేంది యెహోవా నిన్ను కాపాడుతాడు. ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటే ఆయన ఎందుకు కాపాడతాడు? అదే సాతాను ముందు యేసుప్రభు నిరూపించారు. నువ్వు దూకు, దేవదూతలు వచ్చి పట్టుకుంటారంటే యేసుప్రభు అంటున్నారు, అంత ఖాళీగా లేను నేను. దేవుణ్ణి పరిశోధించడానికి, దేవుణ్ణి టెస్ట్ చేయడానికి, నీ ప్రభువుని శోధించకూడదని తెలీదా నీకు? గ్రంథంలో రాయబడింది ఆ మాత్రం తెలీదా? నాకు తెలిసే పనికిమాలినదానా సాతానా? నేను ఇప్పుడు దేవుణ్ణి టెస్ట్ చేయడానికి దూకే అంత ఖాళీగా నేను లేను, అంత ఖాళీగా ఆయన లేడు. ఇప్పుడు మేమిద్దరం టెస్టులు పెట్టుకోవడానికి లేము. నువ్వు నీ పని చూసుకో అని చెప్పాడు. అది అందంగా, దాన్ని మీకు అర్థమయ్యే వాడుక భాషలో చెప్తున్నా. నువ్వు వెళ్ళి పని చూసుకో, మాకు నువ్వు టెస్టులు పెట్టాల్సినంత గొప్పదాని ఏం కాదు. నువ్వు ఎందుకు పనికిరాని ఎదవ నువ్వు సాతానా? నువ్వు వచ్చి మాకు టెస్టులు పెట్టేంత గొప్ప స్థితిలో లేవు. నేను దూకను, ఆయన నన్ను కాపాడు. ఏది? నీ మాట విని దూకితే. నన్ను ఎలా కాపాడాలో ఆయనకి తెలుసు, నేను ఎక్కడ పడిపోతానో ఆయనకి తెలుసు, నేను ఎక్కడ స్థిరంగా ఉంటానో ఆయనకి తెలుసు. నిజంగా నాకు శోధన వచ్చి త్రోసివేయబడితే తప్పకుండా దూతలు నా కోసం వచ్చి నిలబడతారు, అది కూడా నాకు తెలుసు. నువ్వు పిచ్చి డ్రామా లేకు, గెట్అవుట్ అన్నాడు అనమాట. అలా నువ్వు కూడా అనగలవా? రెచ్చగొడితే రెచ్చిపోతావా? దూకరా చూద్దాం అంటే దూకేస్తావా? ఆ మధ్య ఎవరో పాస్టర్ గారిని ఆఫ్రికాలో అనుకుంటా పాములతో కరిపించుకున్నా ఏం కాదని ఉందట కదా మీ బైబిల్లో. మరి కరిపించుకుంటావా అంట, తీసుకురా నా విశ్వాసం పవరేట చూపిస్తాను అన్నాడంట. ఎందుకంత కొవ్వు? నిజంగానే కరిచింది పాము, చచ్చిపోయాడు. దేవుడు ఎందుకు కాపాడతాడు? నిన్నేమన్నా ప్రోగ్రాంలకు వెళ్ళమన్నాడా? నిన్నేమన్నా ప్రోగ్రాంలకు వెళ్ళమని చెప్పి నీకు అధికారం ఇచ్చాడా దేవుడు? ఇదిగోరా, పాములు కరిసే ప్రోగ్రాంకి వెళ్ళు, విషం తాగే ప్రోగ్రాంకి వెళ్ళు, రైలు కింద తలెట్టు, వాటర్ ట్యాంకులో బొర్రెట్టు అన్నాడా? కరెంట్ ఫ్లగ్లో వేలెట్టు అన్నాడా? ఎందుకే అసలు ఈ ప్రోగ్రాంలన్నీ ఎవడు ఒప్పుకోమన్నాడు నిన్ను? నీ పని ఏంటి? సర్వలోకానికి వెళ్ళు, సర్వసృష్టికి సత్యాన్ని ప్రకటించు, అదే నీ పని. ఆ ప్రకటనలో ఉండగా, సత్యం ప్రకటించే పనిలో ఉండగా నీకు ఏదైనా అపాయం శోధకుడు సంభవింపజేస్తే నేను కాపాడుకుంటాను, అంతే మన ఇద్దరికి ఉన్న డీలింగ్. నువ్వు వెళ్ళి ఆడితో ఛాలెంజ్ చేసి చూస్తావా? నేను చిన్నపిల్లడు పెట్టి నా బొమ్మలు చూస్తావా, నా బుడగ చూస్తావా, ఇది ఎంత ఎత్తి వృద్ధ చూస్తావా అనడానికి. చిన్నపిల్లలు అయితే పిల్ల చేష్టలు చేస్తారు, నువ్వు పిల్లకాయవేం కాదుగా, పెద్దకాయవేగా. నువ్వు ఏం చేయాలి? నువ్వు జ్ఞానం కలిగి, వివేకం కలిగి వ్యవహరించాలి, పిచ్చి పనులు చేయకూడదు. నేను విషం తాగుతాను చూడు, నేను ట్రైన్ కింద తలెడతాను చూడు, నా దేవుడు ఇప్పుడు వచ్చి కాపాడుతాడు చూడు అంటే నాశనం అయిపోతావు. మూర్ఖత్వం అంటారు దాన్ని. ఏమంటారు? మూర్ఖత్వం అంటారు, అజ్ఞానం అంటారు. అజ్ఞానం. సవాలు చేయడానికి, ఏదో అద్భుతాలకు సవాల్ చేయడానికి, సూచక్రియలకు సవాల్ చేయడానికి దేవుడు మనల్ని ఎన్నుకోలేదు. ఓన్లీ సువార్త ప్రకటించడానికి మాత్రమే ఎన్నుకున్నాడు. ఆ సువార్త ప్రకటన ద్వారా ఆయన ఏదైనా చేస్తాడు, అంతే, అంతవరకే. ఛాలెంజ్లు సవాళ్ళు చేయడానికి నువ్వేం ఏలియావు కాదు, ఏలియా కాలం కాదు ఇది. ఆ కాలం ఎప్పుడూ అయిపోయింది. ఆయన ఏలియాకే ప్రత్యేకం, ఎలీషాకు ప్రత్యేకం. మిగిలిన ప్రవక్తలకు మళ్ళీ అధికారం లేదు. ఇది కదా జ్ఞానం అంటే, బైబిల్ చదివే విధానం అంటే. ఆ సందర్భానుసారంగా చదవగలిగే శక్తి, సామర్థ్యం చాలామందికి లేకపోవటం వల్ల అన్యుల మధ్యలో దేవుని నామాన్ని అవహేళన పాలు చేస్తున్నారు. అలా చేయకూడదు, రైట్? సో
ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవునితో నిబంధన చేసినప్పుడు ఆ నిబంధనను అతిక్రమించకుండా మనం జీవిస్తే ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడు అనేది వాస్తవం. ఇప్పుడు అబ్రహాము దేవునితో నిబంధన చేశాడు, ఆ నిబంధనను దేవుడు జరిగించాడు. అబ్రహాము విశ్వాసమును బట్టి ఆ నిబంధనను అతిక్రమించకుండా జీవించాడు. ఒకవేళ ఆ నిబంధనను అతిక్రమిస్తే, ఆయన మాటను తృణీకరిస్తే నష్టపోతాడు. చూడండి, కమిట్మెంట్ అనేది చాలా గొప్పది. బాగా అర్థం చేసుకోండి, కమిట్మెంట్ అనేది చాలా గొప్పది. ఒక్కసారి కమిట్ అయ్యావా, దానికి కట్టుబడి ఉంటేనే ఆశీర్వాదం. వదిలేస్తే శాపమే. కట్టుబడి ఉంటేనే ఆశీర్వాదం. ఒకసారి కమిట్మెంట్ తీసుకున్నావా, స్ట్రాంగ్గా నిలబడాలి, దాని మీద చాలా స్ట్రాంగ్గా నిలబడాలి. దేవుడు అదే కోరుతున్నాడు నీ నుంచి, నా నుంచి. నువ్వు స్ట్రాంగ్గా నిలబడు, ఆయన తప్పకుండా నీకు ఒక ఆధిక్యతనిస్తాడు. చూస్తున్నాడు, ఆయన నీ వైపే చూస్తున్నాడు. ఆయన కన్నులు నీతిమంతుల వైపును, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి, కానీ కీడు చేసేవారికి ఆయన ముఖం ఎలా ఉంది? విరోధంగా ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, కమిట్మెంట్ ఎలా ఉంటుందో చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను ఈరోజు. మీరు ఎండాకాలం కదా, కొంచెం తొందరగా వస్తూ ఉండండి. రాత్రులు మీటింగులకి వెళ్ళి 3-4 అయినా వచ్చి ఇక్కడ నిలబడి వాకింగ్ చెప్తున్నాను, అంత బాధ్యత భారం కలిగి. ఏంటి, రాత్రులు శనివారం రాత్రి కూడా మీటింగ్స్ ఉంటాయి, వెళ్ళాలి, వాకింగ్ చెప్పాలి. అక్కడ అందరు ఫోటోలు అయ్యేసరికి 2 అంతా అవుతుంది, 1 గంట. అప్పుడు బయలుదేరి రావాలి. ఒక్కోసారి 3-4 గంటల ప్రయాణం, ఇంటికి వచ్చేసరికి 4 కూడా అవుతుంది. 3 గంటలో 2 గంటలో పడుకుంటాం, అది నిద్ర సరిగా పట్టి సావదు, బుర్రలో ఏవో తిరుగుతూ ఉంటాయి. మళ్ళీ లేవాలి, ఇక్కడికి వచ్చి నిలబడాలి, వాకింగ్ చెప్పాలి. ఇంత బాధ్యతగా ఒక సేవకుడిగా మేము ఉన్నప్పుడు రాత్రి అంతా హాయిగా నిద్రపోయి ఉంటావు కదా, నాకు తెలిసి. మీటింగ్కి వెళ్ళావా, వాకింగ్ చెప్పి వచ్చావా, 4 అయిందా పడుకునేసరికి? ఎన్ని గంటలు పడుకున్నావు? 9 అయ్యేసరికి వేసావుగా, ఫుల్గా తినేసి. ఎన్ని గంటలు లేచావు? 9 to 9. ఇటు 9 to 9 అంత 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 లాంగ్ డ్యూటీ చేస్తున్నావా? పెద్ద డ్యూటీ. ఒక 6 గంటలకు లేస్తే వచ్చేయగలవుగా చర్చికి టైంకి? రాలేవు. మరి ఎన్ని గంటలకు వచ్చావు నువ్వు? చెప్పు, ఎన్ని గంటలకు వచ్చావు? అన్న అంత బిజీ మనిషి నువ్వు, మేము ఖాళీగా ఎడుతున్నాం ఇక్కడ నీకోసం. కొంతమంది ఎంత దరిద్రంగా తయారంటే లైవ్ పెట్టుకుని చూసుకుంటారంట, ఎవరు చెప్తున్నారు వాక్యం అని. ఈడున్నాడా, అయితే వెళ్దాం, ఈ ముందా వెళ్దాం, వీళ్ళు ఎవరు లేరా మానేద్దాం. అరే ఇక్కడికి వచ్చేది నువ్వు దేవుని కోసమా, నా కోసమా? ఎవరి కోసం వచ్చావు ఇక్కడికి? ఈ సమయం ఎక్కడ గడుపుదామని వచ్చావు? దేవుని సన్నిధిలోనేనా? మరి అలాంటప్పుడు ఇక్కడ వాక్యం ప్రకటింపబడుతున్నప్పుడు వచ్చి ఆరాధించి వెళ్ళాలి, కానీ ఇక్కడ ఎవరు దుర్బోధ చేయరుగా, ఎవరు చేయరు. సామర్థ్యం ఎవరికి ఉండదు ఇక్కడ. ఎందుకంటే మన పిల్లలు, మన సంఘం సత్యమునకు కట్టుబడిన బిడ్డలముగా సత్యం కోసమే నిలబడతాం, సత్యం కోసమే పోరాడతాం, సత్యమే మాట్లాడతాం, సత్యమే చెప్తాం. మన ప్రసంగాల్లో మనుషుల్ని పాడు చేసే మాటలు ఉండవు, దేవుని ఉద్దేశాలు మాత్రమే కనబడతాయి. అవి అర్థం చేసుకున్నవాడు అర్థం చేసుకుంటాడు, అర్థం చేసుకోలేనివాడు తృణీకరిస్తాడు. పెంట తినడానికి అలవాటు పడినోడికి పంచభక్ష పరమాణాలు నచ్చవు కదా, వాడు తృణీకరిస్తాడు. పంది పన్నీరు మెచ్చినా బురద మెచ్చు కానీ అన్నారు పెద్దలు. పంది బురద మెచ్చు కానీ పన్నీరు మెచ్చినా అన్నారు. కాబట్టి అసత్య సంబంధులకి సత్యం ఎప్పటికీ అర్థం కాదు, నచ్చదు కూడా, వాళ్ళకి వదిలేయడమే. కానీ మీరు నిజంగా సత్య సంబంధులైనప్పుడు క్రమశిక్షణ చాలా అవసరం. టైంకి వచ్చి విని వెళ్ళిపోతే మీ ఆత్మీయ జీవితాలు బాగుంటాయి. చూసారా, పెళ్లి పెద్దలు ఇంకా వస్తున్నారు, అలా వస్తూనే ఉంటారు మా పెళ్లి పెద్దలు. ఎలా ఉందంటే ఇప్పుడు వాక్యం అంటే మెల్లిగా వెళ్దాంలే, చూద్దాంలే, ఇంకా మన కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు అన్నట్టు. చాలాసార్లు మనసు కనిపిస్తుంది గేటేసేద్దామని, నిజం. కానీ ఎందుకో మళ్ళీ మనసు మార్చుకుంటాను. మా చిన్నప్పుడు స్కూల్కి లేట్కి వెళ్ళాం అనుకోండి, టీచర్ గారు బయట నిలబడేసేవారు మమ్మల్ని. 2-3 సార్లు నాతో గోడ కుర్చీ కూడా వేయించాడు మా టీచర్ గారు. గోడ కుర్చీ చేయరా, చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో వేసేవాళ్ళం గోడ కుర్చీలు చచ్చినట్టు.
అరే చేతులు వెనక తిప్పరా, ముందు నుంచి కొడితే నొప్పి సరి తెలియట్లేదు నీకు, చేతులు వెనక తిప్పని చెప్తే వెనక తిప్పేవాళ్ళు, ఇక్కడ కొట్టేవాడు టీచర్ గారు. ఎందుకు లేట్గా వచ్చావు నువ్వు అని చెప్పి ఇక్కడ కొట్టేవారు. ఇప్పుడు అలాంటిది ఏమన్నా పెడితే బాగుంటుంది మనకి. గోడ కుర్చీలు, చిన్న జోక తీసుకుని బక్రీయాలు పట్టుకో సంఘాన్ని. మీరు రావడం మానేస్తారు నాకు తెలుసు. కొడుతున్నారండి అక్కడ, పెద్ద పెద్ద పోలీసుడు అనుకుంటున్నాడండి వాడు, కొడుతున్నాడండి మమ్మల్ని అంటారు మీరు. కానీ పౌలు ఏమన్నాడు తెలుసా? అరే మేము బెత్తం పట్టు రమ్మంటారా అన్నాడు పౌలు. ఆ రోజులు వేరు, ఆ సంఘాలు వేరు, ఆ సేవకులు వేరు. ఇప్పుడు అలాగెక్కడ ఉన్నాయి? సాత్వికమైన మనస్సుతో రమ్మంటారా, బెత్తం పట్టుకు రమ్మంటారా అని అడిగాడు కొరింథీ సంఘాన్ని. ఇప్పుడు అలా ఉన్నాయండి సంఘాలు. అబ్బే అస్సలు లేవు. మీరు ఏమైనా గట్టిగా మాడితే మమ్మల్ని ఏమైనా అంటే మేము రావంతే, ఏదో ఒకటి చూసుకు వెళ్ళిపోతాం. ఎవడో ఉంటాడు అక్కడ, పాచామాలు కొంటాం అనేవాడు, అని చూసుకొని పోతాం. అలా తగలట్టారు. ఇంకో వస్తున్నాయి ఆటోలు, మన దారి మందే, వాళ్ళ దారి వాళ్ళదే, అలా వస్తూనే ఉంటారు. ఇంకా ఆమెన్ అనేదాకా వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు. ఇంకా ఇదేందో మరి వింత. సరే, ఒక అద్భుతమైన విషయాన్ని ఈరోజు దైవగ్రంథంలో నుండి చూద్దాం. నిబంధన ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు ఒక ఇన్స్పిరేషన్ ఉన్న ఒక చరిత్ర ఉంది, అది చూద్దాం. ఇర్మియా గ్రంథం 34వ అధ్యాయం, 35వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం, అందరూ తీయండి. యోషియా కుమారుడును యోధా రాజు అయిన యెహోయాకీము దినములలో యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు వాక్కు ప్రత్యక్షమై, నీవు రేకాబీయుల యొద్దకు పోయి వారితో మాట్లాడి యెహోవా మందిరములోని గదులలో ఒక దానిలోనికి వారిని తోడుకొని వచ్చి. బాగా బాగా అర్థం చేసుకోండి, చాలా అద్భుతమైన సందర్భం అండి ఇది. ప్రపంచ చరిత్రలో దేవుడు పెట్టినటువంటి పరీక్షలలో ఒక అత్యద్భుతమైన పరీక్షా కాలం, ఒక సూపర్ డూపర్ ఇన్సిడెంట్ ఇక్కడ మనకు కనబడుతుంది. చిత్ర విచిత్రమైన ఇన్సిడెంట్ ఇది. ఇంతకీ ఈ పరీక్ష ఎక్కడ జరుగుతుందో తెలుసా? దేవుని మందిరంలో. ఎక్కడ జరుగుతుంది? దేవుని మందిరంలో జరుగుతుంది పరీక్ష. పరీక్షలు ఎవరు పెడుతున్నారు పరీక్ష? ఇన్విజిలేటర్ ఎవరు? ఇర్మియా గారు, ప్రవక్తకి ఇచ్చాడు అధికారం. ఇదిగో నువ్వు పరీక్ష పెట్టు, వాళ్ళు పిలుచుకునిరా అని చెప్పాడు. నీవు రేకాబీయుల యొద్దకు పోయి, 2వ వచనం, వారితో మాట్లాడి యెహోవా మందిరంలోని గదులలోనికి ఒక దానిలోనికి వారిని తోడుకొని వచ్చి త్రాగటానికి వారికి ద్రాక్షారసం ఇమ్మని సెలవీయగా. బాబా బాబా, ఏం పరీక్ష, ఏం పరీక్ష! దేవుని మందిరంలో ఏం తాగమంటున్నాడు చెప్పండి? వైన్ తాగాలంట. ఎక్కడ? దేవుని మందిరంలో తాగండి. తాగమని ఇవ్వాళ్ళకి, మందిరాన్ని తీసుకొచ్చి మరి ఇవ్వు ఆ వైన్ ఇవ్వాళ్ళకి. దేవుని మందిరంలోకి వచ్చి ద్రాక్షారసము తాగమని, మందిరంలో తాగమని వారికి సెలవి. మీకు తెలుసు కదా, ఒకప్పుడు మందిర పాత్రలతో తాగినందుకే మెనే టెకెల్ ఉఫారిసిన్ అని చదువుకున్నాం కదా. మనం చదువుకున్నావా? అంటే మందిరంలోని పాత్రలతో తాగితేనే దేవుడికి ఏమొచ్చినట్టుగా అక్కడ చదువుకున్నాం. కోపం వచ్చి శిక్షించాడు రాజుని. నువ్వు చేసింది తప్పు, ఇక నీ లెక్క ఏమైపోయింది, ముగించబడింది అని శిక్షించాడు. ఇక్కడ ఎక్కడ తాగించమంటున్నాడంటే 35వ అధ్యాయంలో, దేవుని మందిరంలోనికి తోడుకుని వచ్చి వారికి తాగుటకు ద్రాక్షారసం ఇమ్మని సెలవీయగా, నేను ఇర్మియా కుమారుడును యజన్యా మనుమడు అయిన హబల్జిన్యాను అతని సహోదరులను అతని కుమారులందరినీ, అనగా రేకాబీయుల కుటుంబీకులందరినీ తోడుకొని వచ్చి తిని. మొత్తం అందరినీ తీసుకొచ్చేసాడంట. ఆ రేకాబీయుల సంతతంతటిని తీసుకొచ్చేసాడు. యెహోవా మందిరములో దైవజనుడకు ఇగ్దల్యా కుమారుడైన హనాను కుమారుల గదిలోనికి వారిని తీసుకొని వచ్చి తిని. నెక్స్ట్, అది రాజుల గదికి సమీపమున ద్వారపాలకుడు షల్లూము కుమారుడునైన మైషయ గదికి పైగా ఉండెను. నేను రేకాబీయుల ఎదుట ద్రాక్షారసముతో నిండిన పాత్రలను
గిన్నెలను పెట్టి ద్రాక్షారసము త్రాగుడని వారితో చెప్పగా. ఆగండి. చెప్తుంది ఎవరు? ఇర్మియా. ఏ ప్రవక్త? అబద్ధ ప్రవక్త ఇర్మియా. మరి ఎవరైనా? నిజమైన దైవజనుడు, నిజమైన ప్రవక్త, రోషం కలిగినటువంటి దేవుని సేవకుడు కదా. ఇప్పుడు ఈ రోషం కలిగినటువంటి దేవుని సేవకుడు దేవుని మందిరంలోకి తీసుకొచ్చి ఆయనంతటా ఆయనే అక్కడ మద్యం పెట్టించి, లేదా ద్రాక్షారసం పెట్టించి మీరు తాగండి అన్నాడు. నేను అలాగ అన్నాను అనుకోండి, ఎంతమంది మొదలెట్టేస్తారు ఇక్కడ? మనలో అనమాట. అయ్యి బాబా, అన్నయ్యకి మారు మనసు వచ్చేసింది, ఇన్నాళ్ళకి మా బాధ అర్థం చేసుకున్నాడు అనుకుంటారా ఏంటి? మొదలెట్టరా? తీసుకుంటారా? తీసుకోరా? నిజమేనా? నిజమైతే మీరు ధన్యులు. ధన్యులా? నిజమైతే ధన్యులే. ఆ రోజు ఏం జరిగిందంటే, ఒక దైవజనుడు ఇర్మియా ప్రవక్త ఆ పని చేశాడు దేవుని ఆజ్ఞను అనుసరించి. కొన్ని సందర్భాలు చాలా క్లిష్టంగా, కఠినంగా ఉంటాయి. మనుష్యులు వాటిని త్వరగా అపార్థం చేసుకోవచ్చు. ఇప్పుడు నిజానికి ఇర్మియాని అపార్థం చేసుకుని మాట్లాడడానికి ఒక ఛాన్స్ ఉందా లేదా? ఇర్మియా కాలంలో అబద్ధ ప్రవక్తలు ఎక్కువ. ఇర్మియా ఏది చెప్పినా దానికి క్వైట్ ఆపోజిట్ మాట్లాడేవారు. ఇప్పుడు ఒక్క ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని దానికి ఫోటోలు, వీడియోలు తీసి ఎక్కడ పెట్టచ్చు? ఆ రోజుల్లో సోషల్ మీడియా ఉంటే సోషల్ మీడియాలో పెట్టి ఎవరిని బ్లేమ్ చేసేయచ్చు? ఇర్మియాని బ్లేమ్ చేసేయచ్చు. చూసారా ఎంత నీచమైన పని చేశాడో, ఇతను పాస్టర్ అయితనో, ఇతను దేవుని సేవకుడు అయితనో, మద్యం తెచ్చి సన్నిధిలో పెట్టి అందరినీ తాగమని చెప్పాడు, ఇదో పరీక్ష, ఇదో పనా అని చెప్పి ఖచ్చితంగా అతన్ని ట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే పాపం ఇర్మియా ఏడ్చేవాడంట దేవుని సన్నిధిలో, ప్రభువా నువ్వేమో ఇవన్నీ చేయమంటావు, నేనేమో చెప్పమంటావు, వెళ్ళి చెప్తుంటే నాకేమో నిందలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి, బాధగా ఉంది, నేను సేవ మానేస్తానన్నాడంట మనసులో. ఒకసారి మళ్ళీ అగ్ని మండినట్టు మండి మానలేకపోతున్నాను ప్రభువా అంటున్నాడంట. ఒకసారి ఏమో మానేస్తాను అనుకున్నాడంట, మానేద్దాం అనుకున్నాడంట. ఇంక ఈ సేవ అంతా నాకు అనవసరం, వద్దులే బాబు, ఎందుకు మనకి తలకాయ పోట్లన్నీ, వాళ్ళతో వీళ్ళతో తిట్లు తినడం ఎందుకు ఈ జీవితం అనుకున్నాడంట. తర్వాత మళ్ళీ ఎందుకో చేయాలనిపించిందంట ఆయనకి. చెప్తాడు ఆయన స్వీయ సాక్ష్యం చెప్తాడు, అలా అనుకున్నాను కానీ ఇప్పుడు మళ్ళీ ఇలా చేస్తున్నాను అని చెప్తాడు. సో జరిగిన సందర్భాన్ని చూద్దాం. అప్పుడు త్రాగుడని వారితో చెప్పగా, 6వ వచనం బాగా అబ్జర్వ్ చేయండి వాక్యాన్ని. వారు మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు, వీళ్ళు ఈ రేకాబీలు అనేవాళ్ళు పూర్వపు చరిత్రలో చెక్ చేస్తే, న్యాయాధిపతుల గ్రంథం, దినవృత్తాంతాలు ఇవన్నీ చెక్ చేస్తే, వీళ్ళు యిత్రో అనే మోషే మామున్నాడు చూశారు, ఆయన కుమారుని సంతతికి చెందినవారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మోషే గారి బావమరిది నుండి వచ్చినటువంటి సంతానం రేకాబీలు. వీళ్ళట యెహోనాదాబు అనే వీళ్ళ పితరుడు చెప్తున్నాడు చూడండి 6వ వచనం. వారు మా పితరుడు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడూ ద్రాక్షారసం త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించను గనుక మేము ద్రాక్షారసము త్రాగము. నిబంధన. ఇందుకు ఆజ్ఞాపించింది ఎవరు? దేవుడేనా? తాగొద్దని ఆజ్ఞాపించింది ఎవరండి? దేవుడే కాదా రేకాబీలకి? మీరు ద్రాక్షారసం తాగొద్దు అని చెప్పింది ఎవరు రేకాబీలతో? దేవుడే కదా. దేవుడేనా? దేవుడా? ఎవరు చెప్పారు? యెహోనాదాబు చెప్పాడు. యెహోనాదాబు దేవుడా మానవుడా? మానవుడేగా. మరి సరిగ్గా చదవాలిగా మీరు. అని నేను తానా అంటే తందానా అంటారా? దేవుడు చెప్పలా, మానవుడు చెప్పాడు, యెహోనాదాబు చెప్పాడు. తాగొద్దురా నాయన, ఎప్పుడు మన వంశంలో ఎవరు కూడా ఏం ముట్టుకోకూడదు, ద్రాక్షారసం ముట్టుకోకూడదు అని నిబంధన చేయించాడంట. వాళ్ళతో నిబంధన చేశాడంట, మేము ద్రాక్షారసము త్రాగము. నెక్స్ట్, మరియు మీరు ఇల్లు కట్టుకోవద్దు అన్నాడంట. మేము ఇల్లు కట్టుకోం. విత్తనాలు విత్తొద్దు అన్నాడంట. ద్రాక్ష తోటలు నాటొద్దు అన్నాడంట. అది మీకు ఉండనే కూడదు అన్నాడంట. మీరు పరవాసము చేయు దేశములో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నీ గుడారములలోనే మీరు నివసింపవలనని అతడు మాకు ఆజ్ఞాపించెను. కావున
మా పితరుడైన రేకాబు కుమారుడైన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటను బట్టి మేము కానీ, మా భార్యలు కానీ, మా కుమారులు కానీ, మా కుమార్తెలు కానీ ద్రాక్షారసము త్రాగుటలేదు. మేము టచ్ కూడా చెయ్యం. అంటే మా నాలుకతో కట్టడి చేసుకున్నాం. మాకు ఈ మాట చెప్పింది ఎవరంటే యెహోనాదాబు అనే మా పితరుడి మాటను గౌరవించి మేమేం తాగట్లేదు, ద్రాక్షారసం తాగట్లేదు. మా పితరుడి మాటకు విలువనిచ్చి మేము ద్రాక్షారసం ముట్టుకోవట్లేదు, ఇల్లు కట్టుకోవట్లేదు, విత్తనాలు విత్తట్లేదు, ద్రాక్ష తోటలు నాటట్లేదు. మేము గుడారాల్లో నివసిస్తున్నాం. ఇది మా లైఫ్ స్టైల్, ఇది మా జీవన విధానం. మా తండ్రి అయిన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి 9వ వచనం 9. మా తండ్రి అయిన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయులు మగునట్లుగా కాపురముకు ఇంటి కట్టుకోలేదు, ద్రాక్షావనములు కానీ పొలములు కానీ సంపాదించలేదు, విత్తనమైన చల్లలేదు, గుడారములలోనే నివసిస్తున్నాం. అయితే బబులోను రాజైన నెబుకద్నెజరు ఈ దేశంలో ప్రవేశింపగా కల్దీయుల దండును సిరియనుల దండునకు భయపడి మనం యెరూషలేమునకు పోదము రండని మేము చెప్పుకుంటే గనుక మేము యెరూషలేములో కాపురమున్నామని చెప్పిరి. దీన్ని ఏమంటారు తెలుసా? కమిట్మెంట్ అంటారు. యెహోనాదాబు కళ్ళ ముందు ఉన్నాడా? అప్పటికే వెళ్ళిపోయాడా? ఎప్పుడో వెళ్ళిపోయాడు. నిబంధన చేసినోడు లేడు. నిబంధన చేసినోడు కళ్ళ ముందు లేడు, కానీ నిబంధన ఉంది. చూడండి, మనుషులు సైకాలజీ ఎలా ఉంటుందంటే, అరే మీరు టీవీ వేయకండి, ఆటలాడుకోకండి, చక్కగా చదువుకోండి అన్నాడు నాన్న. ఈ రోజంతా మీరు చక్కగా చదువుకోండి, మొన్న బాగా ఆడుకున్నారు కదా, ఇంక చాలు, ఈ రోజుకి మాత్రం బాగా ఏం చేయండి, చదువుకోండి. సరే డాడీ, పుస్తకాలు తీశారు. డాడీ అటు తిరిగాడు, ఫోన్ వచ్చింది, బయటికి వెళ్ళాడు. పిల్లలు పుస్తకాలతో ఉన్నారు, ఇప్పుడు లేరు, పక్కన పడేశారు. ఎందుకు? నాన్నుంటే నిబంధన, నాన్న వెళ్ళిపోతే నిబంధన లేదు ఇంకా, అంతే కదా. ఇది పిల్లల మనస్తత్వం. కొంతమంది అలా ఉంటారు, కొంతమంది ఏమో కట్టుబడి ఉంటారు, కొంతమంది ఏమో అలాగే ఉంటారు. ఇప్పుడు యెహోనాదాబు లేనప్పుడు కూడా ఆయన మాటకు వాళ్ళ సంతతి ఇస్తున్నటువంటి విలువ, రేకాబీలు ఇస్తున్నటువంటి విలువ దేవుణ్ణి ఎంతగానో ఆకట్టుకుంది. అరే అసలు వీళ్ళతో నిబంధన చేసింది నేను కాదు, ఒక సాదాసీదా మానవుడు చేశాడు వీళ్ళతో నిబంధన. ఒక మానవుడు చేసిన నిబంధనకు ఆయన బిడ్డలుగా వీళ్ళు ఇస్తున్న గౌరవం ఎంత గొప్పది అని దేవుడు ఆశ్చర్యపోయాడు. రేకాబీల్ని చూసి దేవుడు ఆశ్చర్యపోయాడు. ఎంత గొప్ప క్యారెక్టర్స్ రా బాబు, బిడ్డలారా మీవి. ఒక మనిషి, మీ పితరుడు చేసిన మాట కట్టుబడిపోయి, ఆ వాగ్దానాలకు కట్టుబడిపోయి, మేము మాట ఇచ్చాం మా తాతగారికి, మేము తప్పకూడదు. మా తాతగారు ఏదైతే కమిట్మెంట్ మాకు నిబంధన చేశారో ఆ నిబంధనలోనే మేము ఉండాలి అని వాళ్ళందరూ, వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్యలు అందరూ కలిసి ఒకటే మాట, ఒకటే బాట. వాట్ ఎ ఫ్యామిలీ! చిన్న ఫ్యామిలీ కాదు అది, ఒక జాతి. కొన్ని ఫ్యామిలీస్ కలిసి రేకాబీయులనే ఒక జాతి. ఇప్పుడు మనం అందరం కొన్ని ఫ్యామిలీస్ కలిసి సంఘంగా ఎలా ఉన్నామో, కొన్ని వందల ఫ్యామిలీస్ కలిస్తేనే కదా మన సంఘం. మన సంఘంలో కొన్ని వందల ఫ్యామిలీస్ ఉన్నాయి. మండపేట, బలభద్రపురం, రాజమండ్రి, ఇంకా అనేక ప్రాంతాల నుండి ఇక్కడికి వస్తున్నటువంటి బిడ్డలు, అన్ని సంఘాలకు చెందినటువంటి బిడ్డలు, అనేక ప్రాంతాల్లో, దేశాల్లో మనల్ని వెంబడిస్తున్నటువంటి బిడ్డలు, వాళ్ళందరినీ కలుపుకుంటే మనకు ఒక పెద్ద ఫ్యామిలీ ఉంది. ఎన్నో కుటుంబాల కలయిక మన సంఘం, ఎంతోమంది బిడ్డల కలయిక సంఘం కదా. అలాగే రేకాబీలు ఎన్నో కుటుంబాల కలయిక. వాళ్ళందరూ యెహోనాదాబు అనే ఒక వ్యక్తి మాటకు కట్టుబడి తాగలేదట, ఇల్లు కట్టలేదట, ద్రాక్ష తోటలు నాటలేదట, గుడారాల్లో నివసిస్తున్నారట, సంపాదించలేదట, పొలాలు కానీ వనాలు కానీ విత్తనాలైనా చల్లలేదట, గుడారాల్లోనే నివసిస్తున్నారట. కాకపోతే నెబుకద్నెజరు దండుకు భయపడి యెరూషలేముకు పోదాం రండి అని చెప్పుకుంటే కనుక మేము యెరూషలేములో కాపురం ఉన్నామని ఇర్మియాతో చెప్పారు. ఇర్మియా లాంటి గొప్ప సేవకుడు ఆఫర్ ఇస్తే కూడా ఆఫర్ని ఏం చేశారు? వీళ్ళు రిజెక్ట్ చేశారు. ఇర్మియా లాంటి గొప్ప సేవకుడు ఆఫర్ని ఏం చేశారు? తిరస్కరించారు, వద్దన్నారు. నో సార్, మేము చేయలేం సార్, మాకొద్దు సార్, మేము తాగం సార్ అన్నారు. మాకొద్దు సార్, మేము తాగం సార్. ఏమిచ్చాం? మాటిచ్చాం. ఎవరికి ఇచ్చాం? మా పితరులకు ఇచ్చాం. మా పితరుడని యెహోనాదాబుకు మా పితరులు ఇచ్చారు, వాళ్ళ నుంచి మేము అందరం దీన్ని అనుసరిస్తూ వస్తున్నాం, కాబట్టి మేము మాట తప్పలేమన్నారు. ఎంత గొప్ప కమిట్మెంట్ అండి అది.
ఆ? ఎన్ని? వాళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చారు, నిబంధన కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఎన్ని సంవత్సరాల నుంచి అట? 200 సంవత్సరాల నుంచి కంటిన్యూగా వస్తున్నారు. అసలు 200 సంవత్సరాల కిందట చెప్పినోడు మాట 200 సంవత్సరాల తర్వాత వాళ్ళు వింటున్నారంటే ప్రపంచ వింతల్లో ఇది ఒక వింత కాదా? చెప్పండి, మీరు చెప్పండి. ఎన్ని వందల సంవత్సరాలు? మీ పిల్లలు ఇవాళ చెప్తే రేపు వినరు. ఈరోజు చెప్తే రేపే దాన్ని ఏం చేస్తారు? తొంగలో దొక్కేస్తారు పిల్లలు. అలా అలా ఉన్నారు ఇప్పుడు పిల్లలు. వింటున్నారా తల్లిదండ్రుల మాట? ఈరోజు అలాగే డాడీ, నీ ఇష్టం డాడీ, మమ్మీ నువ్వంటే నాకు పిచ్చి మమ్మీ, నా ప్రాణం మమ్మీ, నువ్వు పీక్కోసే మమ్మీ, నీ పేరే బయటకు వస్తుంది. నా ఊపిరి నువ్వే డాడీ, నా ప్రాణం నువ్వే డాడీ, నువ్వు నా అది డాడీ, ఇది డాడీ అంటారు. ఈరోజే ఇవన్నీ. మళ్ళీ రేపు పొద్దున్న తెల్లారి లేతులకు మొత్తం డిలీట్ అయిపోతాయి, నిద్రలోకి పోతాయి అనమాట. అలాగా పొద్దున్న మళ్ళీ ఫ్రెష్గా లేచి నేను అడదంతా తూచ్ అంటారు. ఈరోజు కొత్తగా మొదలెట్టాం అన్నట్టు. అలాంటి వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. తాగుబోతు బత్తల గురించి మీకు కొత్తగా చెప్పక్కర్లేదుగా. రాత్రి మాటకి పొద్దున ఉండదు, పొద్దున మాటకి రాత్రి ఉండదు. తాగొస్తాడు రాత్రి. వస్తే సుబ్బలక్ష్మి నేను చాలా బాధ పెట్టా. సుబ్బలక్ష్మి ఎవరు ఉంటే బాధపడకండి. నేను చాలా బాధ పెట్టేస్తున్నానే బాబు సుబ్బలక్ష్మి, రేపు పొద్దున మళ్ళీ తాగిరానే అంటాడు. నేను ఇంత ఇబ్బంది పెట్టేస్తున్నానే బాబు, నువ్వు దేవతవే బాబు, నువ్వు నాకు దొరకడం నా అదృష్టమే, నీకు ఇలాంటి ఇల్లాలి ఎక్కడుంటుందే బాబు అంటాడు. ఆమ్లెట్ వేసి పెట్టవే. ఈవిడ కరిగిపోద్ది. ఫోన్లో దద్దరి కొట్టాడు మారాడు అనుకుంటుంది. ఏ రోజుకి ఆ రోజు కొత్త ఖాతా ఓపెన్ చేస్తున్నాడని తెలది ఈవిడికి. మారాడేమో అనుకుంటుంది, ఆమ్లెట్ వేసి పెట్టేస్తుంది. పొద్దున మళ్ళీ మామూలే వీడు. మళ్ళీ రేపు సాయంత్రం కుక్కతో కొంకర అన్నట్టు కిర్రమని తిరిగి వెళ్ళిపోతాడు అక్కడికి. మళ్ళీ పీకల దాకా తాగుతాడు, వచ్చేస్తాడు, ఇంటికి వచ్చేస్తాడు. మళ్ళీ కథ మామూలే, సుబ్బలక్ష్మి అంటాడు. ఆడు తాగడం మాండు, ఈవిడ ఆమ్లెట్ వేయడం మాందు, ఈవిడ తిట్టుకోవడం మాందు, ఆడిని పడుకోబెట్టడం మాందు, మళ్ళీ ఆడు తెల్లారలేసి వెళ్ళడం మాండు. ఇది రొటీన్ అలా జరుగుతూ ఉంటుంది. మాట ఇస్తాడు, మాట కొట్టేస్తాడు. పిల్లలు అంతే, మాట ఇస్తారు, మాట కొట్టేస్తుంటారు. అలాంటి కుటుంబాలు బాగుపడవు, అలాంటి వ్యక్తిత్వాలు జీవితాలు కూడా బాగుపడవు. ఇంకా బతుకులు అంతే, నాశనం అంతే. మారరు బాగుపడరు. ఏ వ్యసనానికైనా సరే దాసుడైపోయి మార్పు చెందకుండా అదే కంటిన్యూ చేస్తున్నవాడు ఎప్పటికీ బాగుపడడు. రాసి పెట్టేసుకోండి. ఇది కానీ 200 ఏళ్ళు గడిచిపోయినా కూడా ఒక కమిట్మెంట్తో ఆ మాట కట్టుబడి, మా యెహోనాదాబు చెప్పాడు, మేము తప్పండి, మా పితరుల నుంచి మాకు వస్తున్నటువంటి కమిట్మెంట్ ఇది, మేము మాట దాటం, జవదాటం అని నిలబడ్డారంటే మరి రేఖాబీలు గొప్పోళ్ళ కాదా? చిన్న ప్రశ్న, రేఖాబీలు వర్సెస్ క్రైస్తవులు అన్నాం అనుకోండి, ఎవరు పాస్ అవుతారంటారు? అమ్మా, రేఖాబీలు వర్సెస్ క్రైస్తవులు అన్నాం అనుకోండి, ఎవరు పాస్ అవుతారండి? క్రైస్తవులు సూపర్ డూపర్ ఎక్స్ప్రెస్ లాగా ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోతారా? 200 ఏళ్ళు, ఎన్నేళ్ళు? 200 ఏళ్ళు గడుస్తున్నా మాట జవదాటని గొప్ప యోధులు రేఖాబీయులు. అంత గొప్ప ధన్యకరమైన స్థితిలో వాళ్ళు ఉన్నారు, అంత గొప్ప స్థితిలో వాళ్ళు బతుకుతున్నారు. అది కదా కమిట్మెంట్ అంటే. జీవితంలో ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకున్నామంటే, దానికి కట్టుబడ్డామంటే, చచ్చిపోయినా సరే ఆ నిబంధనను అతిక్రమించని వాడు ధన్యుడు. ఇప్పుడు చూడండి దేవుని రెస్పాన్స్ ఎలా ఉందో వాళ్ళ విషయంలో. చూడండి, అంతటి యెహోవా ఇర్మీయాకు ప్రత్యక్షమై 12వ వచనం ఇలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలు దేవుడుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు వెళ్ళి యోధా వారికి యెరూషలేము నివాసులకు ఈ మాట ప్రకటించి, ఇప్పుడు యెహోవాకు ఇదే, మీరు శిక్షకు లోబడి నా మాటలను ఆలకింపరా. ఇదే యెహోవా వాక్కు, ద్రాక్ష రసం తాగొద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి. వాళ్ళ హృదయాల్లో ఎలా ఉన్నాయి? స్థిరముగా ఉన్నవి. నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్ష రసం తాగట్లేదు. అయితే నేను పెందల కడలేచి మీతో బహుశ్రద్ధగా మాట్లాడినను, మీరు నా మాట వినుకున్నారు. యెహోనాదాబు గొప్పవాడా, యెహోవా గొప్పవాడా? యెహోనాదాబుకు కూడా సృష్టికర్త ఎవరు? యెహోవా. కానీ యెహోవా మాట తన ప్రజలు వినట్లేదట, యెహోనాదాబు మాట తన పిల్లలు వింటున్నారట.
ఎంత విచిత్రం. వాళ్ళకి వీళ్ళకు ఉన్న వ్యత్యాసాన్ని చూపిస్తున్నాడు. అందుకే మందిరంలోకి తీసుకొచ్చి బుద్ధిహీనులందరికీ కనబడేలాగా ద్రాక్షరసం పెట్టని ఇర్మియాకి చెప్పాడు, రేకాబీలను తీసుకురమ్మని. అలాగైనా వీళ్ళకి బుద్ధి వస్తుందేమో అని దేవుడు ఆలోచించాడు. చూడండి ఏమంటాడంటే, మరియు పెందలకడ లేచి ప్రవక్తలని నా సేవకులందరినీ మీ వద్దకు పంపుచు 15 వచనం, ప్రతివాడు తన దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కబరుచుకుని ఎడలను, అన్య దేవతలను అనుసరింపక వాటిని పూజింపక నుండి ఎడలను నేను మీకును మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసింతురని నేను ప్రకటించితిని గాని మీరు చెవియొగ్గక నా మాట వినకపోతిరి. రేకాబు కుమారుడైన యెహోనాదాబు కుమారులు తమ తండ్రి తమకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చిరి గాని ఈ ప్రజలు నా మాట వినకయున్నారు. చూశారు ఎంత వ్యత్యాసం ఉందో. వాళ్ళకి వీళ్ళకి దేవుడు ఏదైనా చేశాడంటే అక్కడ ప్రణాళిక ఉంటుంది. అర్థమైందా? వాస్తవాలు ఉంటాయి. ఆ వాస్తవాల ప్రకారంగా దేవుడు వారికి బుద్ధి చెప్తున్నాడు. బుద్ధిహీనులారా, మనిషి మాటకు లోబడి రేకాబీలు ఎంత గొప్పగా బతుకుతుంటే, అంత గట్టిగా కమిట్మెంట్ తీసుకుని నిబంధన అనుసరించి జీవిస్తుంటే, దేవుని మాటకు లోబడకుండా, బుద్ధి లేకుండా, జ్ఞానం లేకుండా ఎందుకు ఇలాంటి బతుకుతున్నారు మీరని ఖండిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. రేకాబీలను వాళ్ళ కళ్ళ ముందు పెట్టి మరీ బుద్ధి చెప్తున్నాడు దేవుడు. మీరు ఆలోచన చేయండి. మధ్యాహ్న కాల సమయంలో దేవుని మాటకు విధేయులు అవ్వడం ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమవుద్ది. దేవుని మాటకు లోబడడం ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమవుద్ది. దేవుని మాటకు కమిట్ అవ్వడం ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమవుద్ది. ఆయన మాటకు లోబడే వాళ్ళని ఆయన ఎంత ప్రేమిస్తాడో, ఎంత దీవిస్తాడో, ఎంత ఆశీర్వదిస్తాడో మీకు అర్థమవుద్ది. మాట తప్పడం దేవుడికి ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన మాట తప్పనివాడు. నువ్వు మాట తప్పావంటే నీకు నచ్చవు. నువ్వు నచ్చకుండా పోతావు అంతే. నువ్వు విధేయత చూపించని దానవు, విధేయత చూపించని వాడు అయితే దేవునికి నచ్చవు. ఇది గుర్తుపెట్టుకో, రాసిపెట్టుకో. నువ్వు నచ్చవు ఆయనకి. నువ్వు ఆయనకు నచ్చాలి, ఆయన నిన్ను మెచ్చాలి, ఆయన నిన్ను హెచ్చించాలి అంటే రేకాబీలుకున్న కమిట్మెంట్ క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా మనకు కూడా ఉండాలి. మనిషి మాటకే వాళ్ళంత విధేయత చూపిస్తే వందల సంవత్సరాలు అయిపోయినా కూడా మాట దాటకుండా జీవిస్తుంటే, మరి దేవుని మాటకు మనం ఎంత విధేయత చూపించాలి? దేవుని మాటకు మనం ఎంత లోబడి ఉండాలి? మీరే ఆలోచించండి. యెహోనాదాబు ఏమైనా పరలోకం ఇస్తాడా రేకాబీలకి? యెహోనాదాబు ఏమైనా రేకాబీల పాపాలు క్షమించగల సమర్థుడా? యెహోనాదాబు ఏమైనా ఆస్తులు అంతస్తులు ఇచ్చాడా? ఏవలా జస్ట్ కన్నవారికి పితరుడుగా ఉన్నాడు. ఆ పితరుడు పట్ల వీళ్ళకున్న గౌరవం అంత గొప్పది. ఈరోజు తండ్రిని గౌరవించే పిల్లలు లేరు, తల్లిని గౌరవించే పిల్లలు లేరు, పెద్దలను గౌరవించే పిల్లలు లేరు, సేవకుల్ని గౌరవించే వాళ్ళు లేరు, బుద్ధి చెప్పుతున్న వారిని గౌరవించే వాళ్ళు లేరు. అసలు గౌరవం తగ్గిపోయిన దినాల్లో మనం బతుకుతున్నాం. కానీ ఆ రోజుల్లో ఎంత గౌరవం ఇచ్చారు, ఎంత ఘనతని ఇచ్చారు, ఎంత విధేయత కలిగి ఉన్నారు. మనిషి ఎవరో తెలీదు, వీడియో లేదు, వీడియో ఫుటేజ్ లేదు, ఒక ఎవిడెన్స్ లేదు, ఏమీ లేదు. పెద్దలు చెప్తూ వచ్చారు మన యెహోనాదాబు ఇలా చెప్పాడు అని. పెద్దల నుంచి పెద్దలు అలా చెప్పుకుంటూ పిల్లల దాకా వచ్చింది. ఆ తరంలో పిల్లలు కూడా దానికి ఎలా ఉన్నారట? కట్టుబడి ఉన్నారు. కనీసం వాళ్ళకి ఈ చేయకపోతే మనల్ని నరకలేస్తాడు, ఇది చేయకపోతే మనం పాతాళానికి పోతాం, ఇది చేయకపోతే మనకి శిక్ష వస్తుంది, ఇది చేయకపోతే మనకు ఆశీర్వాదం రాదు, ఇది చేయకపోతే మనకు పరలోకం, ఏమీ లేవు. యెహోనాదాబు వాళ్ళ పితరుడు అంతే, దేవుడేం కాదు. కానీ వాళ్ళ పితరుడి మాట మంచి మాట అయినప్పుడు ఆ మంచి మాటను చాలా గౌరవప్రదంగా స్వీకరించారు. వాళ్ళు గౌరవప్రదంగా స్వీకరించి దానికి కట్టుబడిపోయారు. చచ్చేదాకా ఇంకా ఆ మాట మీద ఉంటా ఉన్నారు. ఇర్మియా లాంటి గొప్పోడు చెప్పినా కూడా ఆయన మాట కూడా వినలేదు. మరి ఈరోజు మన పరిస్థితి ఏంటి? పరీక్షించుకోండి. నిబంధనను అతిక్రమిస్తున్నాం కదా చాలా సందర్భాల్లో, నిబంధనకు వ్యతిరేకంగా జీవిస్తున్నాం కదా చాలా సందర్భాల్లో, ఆయన నిబంధన పక్కన పెడేస్తున్నాం కదా చాలా సందర్భాల్లో. అవునా కాదా? ఆలోచించండి. ఎందుకు మీ జీవితాల్లో దేవుని కార్యాలు జరగట్లేదు అని అంటే కారణం ఇదే. ఆయనకు మీకు మధ్యలో ఏదో అడ్డుగా వస్తుంది. అవును, ఎక్కడో తొట్టిల్లిపోతున్నారు మీరు, మీకు. అందుకే ఆయన శాంతి, ఆయన సమాధానం లభించట్లేదు. ఆయన చిత్తం మీరు జరిగించట్లేదు, ఆయన చిత్తం మీ జీవితంలో జరగట్లేదు. ఆయన సంకల్పానుసారంగా కదలని వారికి కార్యాభివృద్ధి ఉండదు. కాబట్టి వ్రాయబడిన సంగతులను గమనిస్తే ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను వారితో మాట్లాడితేనే కానీ వారు వినకపోయిరి. కాబట్టి ఇశ్రాయేలు దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. 17వ వచనం, నేను వారితో మాట్లాడితేనే కానీ వారు వినకపోయిరి, నేను వారిని పిలిచితిని కానీ వారు ప్రత్యుత్తరం ఇయ్యకపోయిరి గనుక యోధా వారి మీదకి, యెరూషలేము నివాసులందరి మీదకి రప్పించదనని చెప్పిన కీడంతయు వారి మీదకి రప్పిస్తున్నాను. మరియు ఇర్మియా రేకాబీలను చూచి ఇట్లనెను. చూడండి ఆశీర్వాదం, చూడండి వాళ్ళకి
ఇశ్రాయేలు దేవుడు సైన్యములకు అధిపతికి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మీరు మీ తండ్రి అయిన యెహోవానాదాబు ఆజ్ఞకు విధేయులై అతని విధులన్నిటినీ గైకొని అతను మీకు ఆజ్ఞాపించిన సమస్తమును అనుసరిస్తున్నారు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడు సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబు సంతతి వాడు ఎన్నడుండక మానడు. చూసారా వాగ్దానం ఎలా ఉందో? చూసారా? మీ క్యారెక్టర్ నాకు నచ్చింది బిడ్డలారా, మిమ్మల్ని ఉపయోగించుకుని ఈ పనికిమాల వాళ్ళందరికీ బుద్ధి చెప్తానని ఇశ్రాయేలీలకు రేకాబీల్ని నిలబెట్టి బుద్ధి చెప్పాడు. వాళ్ళని చూడండి, వాళ్ళని చూసి నేర్చుకోండి. వాళ్ళు నా మాట కాదు, వాళ్ళ పితరుడి మాటకే విలువనిచ్చేంత నీతిగా బ్రతుకుతున్నారు. మీరు నా మాట కనీసం గౌరవం ఇవ్వకుండా అలా చెడిపోయి జీవిస్తున్నారు. మీకు వాళ్ళకి ఎంత తేడా ఉందో చూసుకోండి అని చెప్పి వాళ్ళని నిలబెట్టి వీళ్ళకి బుద్ధి చెప్పి, వీళ్ళు ఎదురుగానే మీరు చేసిన పాపానికి మీ మీదకి శిక్ష వస్తుంది, శిక్ష రప్పించబోతున్నాను, కానీ వీళ్ళు చేసినటువంటి ఈ నీతి మార్గంలో నడిచిన విధానానికి తప్పకుండా వీరు నా సన్నిధిలో ఉండక మానరు అని వాళ్ళకి ఆశీర్వాదాలు కుమ్మరించాడు, దీవెనలు కుమ్మరించాడు వాళ్ళ జీవితాల మీద. మీరు ఆలోచన చేయండి, ఈ సమయంలో టైం అంతా ఆయన చేతిలో ఉంది. ప్రయత్నాలు మనవి, ఫలితాలు ఆయనవి. ప్రయత్నాలు ఎవరివి? మనవి. ఫలితాలు ఎవరివి? ఆయనవి. మరి నీ ప్రయత్నం ఫలించాలన్నా, నీ ఆత్మీయ జీవితం అభివృద్ధి పొందాలన్నా, పరసంబంధమైన దీవెనలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు నిన్ను వెంబడించాలన్నా, నువ్వు నిత్య జీవం వరకు అలుపెరగని యోధుడిగా ప్రయాణించి గమ్యస్థానాన్ని చేరుకోవాలన్నా, గురి యొద్దకు పరిగెత్తాలన్నా, దేవుని కృప కనికరం నీకు తోడుగా రావాలి. అంటే ఆయన నిబంధనలో నువ్వు నడవాలి. ఆయన నిబంధనలో నువ్వు నడవాలి. రెండు కళేబరాల మధ్య కాదు, యేసుక్రీస్తు శిలువ మధ్యలో నడుస్తున్నావు. నువ్వు ఎక్కడ నడుస్తున్నావు? నీకు దేవునికి మధ్యలో ఏముంది? క్రీస్తు యేసును నరుడు. దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. ఆయన మధ్యవర్తిత్వంలో, ఆయన మరణంలో నుండి, ఆయన సమాధిలో నుండి, ఆయన పునరుద్ధానంలో నుండి జీవమార్గంలోనికి ఎంటర్ అయ్యావు నువ్వు. అలా జీవమార్గంలోకి ఎంటర్ అయ్యి ఆయన చిత్తానుసారంగా జీవించడానికి ఇష్టపడి బ్రతుకుతున్నప్పుడు దేవుని యొక్క నిబంధనలో నువ్వు వర్ధిల్లుతావు. లేదు, యేసుక్రీస్తు మరణాన్ని నిరర్థకం చేసి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించి నిబంధనకు దేవుడిచ్చినటువంటి గొప్పదైన క్రీస్తు రక్తాన్ని తృణీకరించి ఇంకనూ అవిధేయత స్థితిలో బంధింపబడితే ఎంత గొప్ప శిక్షకును పాత్రుడిగా ఎంచబడతావు. కాబట్టి విత్తబడిన వాక్యాన్ని పరిశీలన దృక్పథంతో మీ హృదయంలో పెట్టుకుని ఆలోచించండి, మీకు అన్నీ అర్థమవుతాయి. గొప్ప చరిత్ర మనం చదువుకుంటున్నాం, రేకాబీయుల చరిత్ర. రోల్ మోడల్స్ వీరు. ఇశ్రాయేలీల కాలంలో దేవుడు వీళ్ళని నిలబెట్టి చెప్పించాడంటే వాళ్ళ కట్టుబాటు ఎంత గొప్పది, వాళ్ళ కమిట్మెంట్ ఎంత గొప్పది, వాళ్ళ ఆలోచన విధానం ఎంత గొప్పది, వాళ్ళ తీవ్రత ఎంత గొప్పది నిర్ణయం పట్ల. మరి మనకుందా అలాంటి తీవ్రత? ఒక కమిట్మెంట్ అనుకుంటాం, కానీ దానికి మళ్ళీ గండి కొడతాం. ఒకటి అనుకుంటాం, చేసేద్దాం అనుకుంటాం, గండి కొడతాం. వెళ్దాం అనుకుంటాం, గండి కొడతాం. ఇద్దాం అనుకుంటాం, గండి కొడతాం. ప్రకటిద్దాం అనుకుంటాం, గండి కొడతాం. ఎన్నో అనుకుంటాం, అన్నింటికి ఏం చేస్తాం? గండి కొడుతూ పోతాం. ఏది మన బాధ్యత? ఏది మన భక్తి? ఏది మన యథార్థత? ఏది మన నమ్మకత్వం? ఊరికి వచ్చేస్తాయి ఆశీర్వాదాలు, ఊరికి వచ్చేస్తాయి దీవెనలు. ఊరికే హెచ్చించేస్తాడా మిమ్మల్ని? ఊరికే దీవించేస్తాడా? ఊరికే ఆధిక్యత ఇచ్చేస్తాడా దేవుడు? ఎప్పుడు ఊరికే రావు. నువ్వు యథార్థంగా నిలబడు, నమ్మిన మాటకు, ఇచ్చిన మాటకు కట్టుబడి జీవించు, క్రమశిక్షణగా జీవించు, కమిట్మెంట్తో జీవించు. అది నీకు నిజమైన దీవెన, నిజమైన ఆశీర్వాదం. ఆయన నిన్ను విడువక ఎడబాయక ప్రేమించే దేవుడు, కరుణ చూపే దేవుడు, కృప చూపే దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సర్వస్థితి సర్వకాల సర్వావస్థల యందు క్షేమాన్ని అనుగ్రహించే సంపూర్ణుడు ఆయన. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఇంత గొప్ప సత్యాన్ని నేర్చుకున్నాం కదా. మీ హృదయం మీలో ఇందాక చెల్లెం చెప్పినట్టు మండుతుందా, మండట్లేదా? సత్యం వింటే హృదయం మండుతుందా, మండదా? మండదు, మండుద్ది. సత్యం విన్న ప్రతిసారి హృదయం ఏమవుతుందో తెలుసా? మండుతుంది. ఆయన మాటలు విన్నప్పుడు మన హృదయం మనలో
మండుచుండలేదా అన్నారు అమ్మాయి మార్గంలో ఉన్నటువంటి వారు యేసు ప్రభు మాటలు విన్నప్పుడు. ఈరోజు కూడా మన హృదయం మనలో మండుతూ ఉంటే కమిట్మెంట్ ఎంత విలువైనదో, నిబంధన ఎంత విలువైనదో, నిబంధనను అతిక్రమిస్తే ఎంత శాపానికి గురవుతాం, పెద్దల పట్ల ఉండాల్సిన విధేయత ఏమిటో నేర్చుకోవాలి. మొన్న ఒక ఆయన వేదిక మీద వాకింగ్ చెప్పాను, అయిపోయింది. మాట్లాడుతుండగా సార్ ఫోటో అని వచ్చాడు. మంచిదన్నాను. వచ్చిన వెంటనే ఇలా భుజం మీద చెయ్యేస్తున్నాడు. నేను ఒకసారి ఇలా చూసి చేయిది అన్నాను. నేనేమన్నా నీ స్నేహితుడినా? నీకు నాకేమన్నా బావబామర్దులు పరిచయమా? నువ్వు ఎవడసలు? ఫోటోని అడిగా, ఓకే నిలబడ్డాను పక్కన, మీద చేసేస్తావు వచ్చేలాగా? అదేమన్నా అసలు పద్ధత అది? అది ఎలా నా మీద నువ్వు ఇలా చేతులేసి భుజం మీద ఇలా చేసేసి మెడ చుట్టేసి ఇంకా నేను పీకబట్టుకు ఏలాడిపోలేదు నువ్వు. అంత చొరవ ఎందుకు తీసుకున్నావు నువ్వు? నీకు నిజంగా ఈయన సేవకుడు, ఈయన వాక్యం ప్రకటిస్తాడు, ఆయనకు విధేయత కలిగి ఉండాలి, ఆయన మాటల మీద మనకు గౌరవం ఉంది అన్నప్పుడు టీచర్ గారి మీద ఎవరైనా ఇలా చేసి రారా అంటారా? యాజ్ ఏ టీచర్గా నీకు వాక్యం బోధిస్తున్నప్పుడు అసలు నువ్వు ఎంత విధేయత కలిగి ఉండాలి కదా? చచ్చిపోతుంది విధేయత మనుషుల్లో, చచ్చిపోతుంది. ఏదో ఫ్రెండా, లేకపోతే నీకైనా నీతో పాటు కీరంతలు కొట్టే కుర్రాడు అనుకున్నావా? మీద చేతులు వేసేసి ఇంకా నేను సంకెక్కలేదు. కొంతమంది ఉంటారు, చిన్న చిన్న చొరవిస్తే చాలు, అంతే, చనువు చిన్నది ఇస్తే చాలు ఎక్కేస్తారు ఇక్కడ. అరే మనం ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాలి. తిమోతి పత్రికలో ఒక మాట ఉంటుంది, చూసి ముగించుకుందాం. తిమోతి పత్రికలో బాగుగా పాలన చేసే పెద్దల్ని, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని, 17వ వచనం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, బాగుగా పాలన చేసే పెద్దల్ని, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని. విశేషముగా ఎలాగా? విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను అని వ్రాయబడింది. ఇందుకు నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము వెయ్యవద్దు అని లేఖనము చెప్పుచున్నది, మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు అన్నాడు. ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇచ్చినప్పుడే వాళ్ళ దగ్గర నుండి మనం ఏదైనా నేర్చుకోగలుగుతాం. టీచర్ పట్ల విద్యార్థికి గౌరవం లేకపోతే, విద్యార్థి టీచర్ని చులకనగా చూస్తే అతని హృదయంలోనికి ఏ జ్ఞానం వెళ్ళదు. అర్థమైందా? మనుష్యులు యెహోనాదాబు సంతతి వారైన రేకాబీయుల్ని నేటికి, ఆనాటి నుండి ఈనాటికి గుర్తు పెట్టుకొనవలసిన వారై ఉన్నారు. మనిషిని చూడకపోయినా మాట కట్టుబడ్డ గొప్ప జాతి అది. ఆ కాలంలో ఫోటోలు లేవు, వీడియోలు లేవు, ఏ ఎవిడెన్స్లు లేవు. మహా అయితే చిత్రపటాలు ఉంటే ఉండొచ్చు, పెయింటర్స్ వేస్తే, ఆర్టిస్టులు గీస్తే. కానీ ఆ రోజుల్లో వాళ్ళంత విలువ కలిగి జీవించారంటే ఎంత గొప్ప విషయం అది. మీరు ఆలోచన చేయండి. మాట దాటలేదు, మాట తప్పలేదు. మరి మన బ్రతుకు కాలంలో, మన జీవిత కాలంలో మనం ఎలా ఉండబోతున్నాం, ఎలా ఉంటున్నాం మీరు ఆలోచించండి. నీ తల్లిని తండ్రిని సన్మానించన్నాడు. ఇక్కడ చాలామంది ఆత్మీయులని తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. మీ నాన్న విశ్వాసి, మీ అమ్మ కూడా విశ్వాసి. వాళ్ళిద్దరూ దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని పనిలో వాడబడుతున్నారు. ఇక్కడ మా తల్లిదండ్రులు ఉన్నారన్న పిల్లలందరూ లేచి నిలబడండి. చివరిగా ఇక్కడ మా అమ్మ నాన్న ఉన్నారండి, మాతో పాటు వాళ్ళు కూడా ఆరాధనకు వచ్చారన్న వాళ్ళు లేచి నిలబడండి ఒకసారి. పిల్లలు ఎంతమంది ఉన్నారు? మా అమ్మ ఉన్న బర్ల, నాన్న ఉన్న బర్ల, మా అమ్మ నాన్న ఇక్కడ ఉన్నారన్న వారు అందరూ లేచి నిలబడే. చిన్నపిల్లలు మొదలుకొని యవనస్తుల వరకు అందరూ. అరా విజేత, మీ మమ్మీ రాలేదా? వచ్చిందా? మరే లే. ఆ పక్కన మా వినయనే మౌనం లేపండి. ఇంకెవరున్నారు అక్కడ? పిల్లలందరూ లేచి నిలబడాలి. పిల్లలందరూ. సాగర్, మీ మమ్మీ ఇక్కడే ఉన్నట్టుంది.
లే మరి నీకు మళ్ళీ స్పెషల్గా చెప్పాలా? ఇంకెవరు? అది లేచారు అందరూ, రైట్. నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు చెప్పాలి, అందరూ చెప్పాలి. నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము అని ఉందా వాక్యంలో? ఉందిగా? లేదు? ఉందా? ఉంది. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. కొంతమంది మాట అనగానే మాకు అనుకుంటున్నారు గోపమే కొట్టేక. నాకు కనబడుతుంది, తర్వాత ప్రార్థన చేస్తాడు, రండి చెప్తాను మీ పని అనుకుంటున్నారు. ఇరా, మీ తల్లి తండ్రి విశ్వాసులేనా? విశ్వాసులే కదా. వాళ్ళు దేవుని కోసం బ్రతికే పిల్లలేనా? దేవుని చిత్తాన్ని జరిగించేవారేనా? వాళ్ళ వల్లైనా మీకు సత్యం తెలిసింది, అవునా కదా? వాళ్ళ వల్లనా మీరు సత్యంలోకి రాగలిగారు? మరి అలాంటప్పుడు వారి పట్ల పిల్లలుగా మనకు విధేయత ఉండాలా వద్దా? గౌరవం ఉండాలా వద్దా? సన్మానం ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? చెప్పండి అందరూ. ఉండక్కర్లేదా? ఉండాలా? లక్ష్మణ్ పెద్ద కూతురు చెప్పట్లేదేంటి? ఉండాలమ్మా. ఇంకెవరు అమ్మా ఉండాలా? మీరు మంటపెట్టేవాళ్ళు ఉండాలా? మరి చెప్పండి. సన్మానం ఉండాలా? తల్లిదండ్రుల పట్ల ఉండొద్దా? ఎరా చిన్నడా నువ్వు ఉండాలా? నువ్వేరా బాబు పవన్ కళ్యాణ్ కటింగ్ ఉండాలా వద్దా? ఉండాలి కదా మరి. మరి లేకపోతే ఏమవుతుంది? నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు, వారికి గౌరవాన్ని ఇవ్వు, వాళ్ళకు గౌరవాన్ని ఇవ్వు. వాళ్ళు లేకపోతే నువ్వు లేవు, వాళ్ళు ఉంటేనే నువ్వు ఉన్నావు, వాళ్ళ వల్లే నువ్వు ఉన్నావు. వాళ్ళ లేకపోతే నీకు జీవితం లేదు, బతుకు లేదు. నీకు పునాది వాళ్ళు, నీ కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా వెనకాడని వాళ్ళు నీ తల్లిదండ్రులు. అంతగా నిన్ను ప్రేమిస్తున్నారు, నీ అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు, నీ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. రేఖాబీల మాదిరిగా మీరు కూడా మీ తల్లిదండ్రులను గౌరవించాలి, మీ పితరులను గౌరవించాలి, పెద్దలను గౌరవించాలి, సేవకుల్ని గౌరవించాలి, వాళ్ళ మాటకు విధేయత చూపించాలి, వాళ్ళు చెప్పిన మాటకు లోబడాలి, వాళ్ళు చెప్పిన పని చెయ్యాలి. అప్పుడే మీకు దీవెన ఆశీర్వాదం లభిస్తుంది. అవునా? అవునా కాదా? అవునా? కూర్చోండి. సో ఈరోజు విన్నటువంటి దేవుని వాక్యం ద్వారా మనం మరిచిపోకూడని నిబంధన ఒకటి ఉంది. క్రీస్తు ద్వారా ఏర్పాటైన నిబంధన. రేఖాబీల వలె ఉందామా? అంతకంటే గొప్పగా ఉందామా? అంతకంటే గొప్పగా ఉండాలి. ఎందుకో తెలుసా? యెహోనాదాబు కంటే క్రీస్తు గొప్పవాడు కాబట్టి. యెహోనాదాబు గొప్పవాడా? క్రీస్తు గొప్పవాడా? యెహోనాదాబు నిబంధన గొప్పదా? క్రీస్తు చేసిన నిబంధన గొప్పదా? కాబట్టి దేవుని పిల్లలుగా ఆయన మాటకు విధేయులై ఆయన చిత్తానికి లోబడుతూ దీవెన ఆశీర్వాదాలు పొందండి. మళ్ళీ చెప్తున్నా, మీరు నేను చెప్పిన సూత్రాలు ఫాలో అవ్వండి. మీ లైఫ్ అద్భుతంగా మారకపోతే నన్ను అడగండి. మస్ట్ అండ్ షుడ్గా మీరు నేను చెప్పిన సూత్రాలు ఫాలో అవ్వండి, నేను చెప్పిన వాక్యం ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీ జీవితంలో దేవుడు ఎంటర్ అవుతారు, ఆయన కృప ఎంటర్ అవుతుంది. గొప్ప కార్యాలు మీ జీవితంలో తప్పకుండా ఆయన జరిగిస్తారు. ఆయన మిమ్మల్ని విడువరు, ఎడబాయరు. మీ ప్రతి మార్గంలో ఆయన కృప ముందుగా వెళుతుంది. మీ ప్రతి మార్గంలో ఆయన మీకు తోడుగా ఉంటారు. మీ ప్రతి మార్గంలో ఆయన మీకు ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తారు. అప్పుడు మీరే వచ్చి నాతో చెప్తారు, అన్నయ్య మాకింత మంచి బోధ చేసినందుకు నీకు రుణస్థులం. ఈరోజు మేము ఇంత ఆత్మీయంగా ఎదుగుతున్నాం, వర్ధిల్లాం అంటే మీరు చెప్పిన మాటలే కారణం అని ఒకరోజు మీరు నాకు వచ్చి సాక్ష్యం ఇస్తారు. కాబట్టి యవనస్తులందరినీ ప్రేమించి చెప్తున్నాను, పిల్లలందరినీ ప్రేమించి చెప్తున్నాను, తొట్టిల్లిపోకండి ప్లీజ్, దారి తప్పకండి ప్లీజ్. ఎర్రలు చాలా వేస్తాడు అపవాది. కాలేజీలో ఫ్రెండ్స్ రూపంలోనో, స్కూల్లో ఫ్రెండ్స్ రూపంలోనో, బయట స్నేహితుల రూపంలోనో, ఇంకో చోట ఇంకో రూపంలోనో, మరో రూపంలోనో, ఇంకో రూపంలోనో సాతాను నీ మీద ఎర్రలు వేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటాడు. వాటిని తిప్పికొట్టడానికి నీ దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం ఈ బోధ. ఈ బోధని హృదయంలో పెట్టుకో, వదిలేకు దయచేసి. అర్థమైందా? వదిలేసావా నిన్ను ఇంకెవడో కాపాడలేడు. ఈ అక్షయ ఆహారం ఎప్పుడు నీ హృదయంలో ఉండాలి. ఈ వెలుగు నీలో ఉంటేనే చీకటిని ఎదిరించగలవు. మొన్న ఒక సభలో చెప్పాను, చీకట్లో నడుస్తున్నప్పుడు చేతిలో ఏముండాలి? దీపం ఉండాలి. దీపం పట్టుకోకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నావు అనుకో, చీకట్లో ఖచ్చితంగా ఏదో గోతులో పడిపోతావు, ఏదో గుంటలో పడిపోతావు, నీ ప్రాణాలు పోగొట్టుకుంటావు. అందుకే నీ వాక్యము నా పాదములకు
దీపము నా త్రోవకు వెలుగై ఉంది, దీపం పట్టుకోకుండా నేను నడవకూడదు. ఈ లోకాన్ని, ఈ లోక మార్గాల్ని ఎదిరించాలంటే, ఆ చీకటిని దాటుకుని ముందుకు పోవాలంటే వాక్యం అనే దీపం ఎప్పుడూ నా చేతిలో ఉండాలి. ఆ దీపాన్ని పట్టుకునే నేను ముందుకు నడవాలి, ఆ దీపాన్ని పట్టుకునే నేను ముందుకు కదలాలి. అట్టి ధన్యత దేవుడు మీకు, మీ కుమారులకు, మీ బిడ్డలకు సంపూర్ణంగా అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువ, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. వచ్చినటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి, మీ కృపలో బలపరచండి, భద్రపరచండి. మీ సహాయము, సన్నిధి, కాంతి పిల్లలందరికీ తోడుగా ఉంచండి. వారు విని విడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. ప్రభా, మా శక్తి వంచన లేకుండా మీ పిల్లలకు మీ వాక్యాన్ని బోధిస్తున్నాం. తారతమ్యం లేకుండా, పక్షపాతం లేకుండా తండ్రి, అందరికీ ఒకే విధంగా మీ యొక్క వాక్య జ్ఞానాన్ని పంచిపెడుతున్నాం తండ్రి. ప్రభా, పిల్లలందరికీ మీ కృపా కనికరం తోడుగా ఉంచి నడిపించమని, మీ యొక్క శక్తి చేత, మీ బలము చేత పిల్లల్ని కాపాడమని వేడుకుంటున్నాం. ప్రభా, వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, వారి కుటుంబాలను దీవించండి. లైవ్లో వీక్షించిన బిడ్డలను, వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. వాక్యము ద్వారా ఫలించినట్లు వారి జీవితాల్లో గొప్ప వెలుగులు నింపండి. ప్రభా, మేము చేస్తున్న ప్రతి కార్యాన్ని ఉన్నతంగా జరిగించండి. మేము చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని దీవించండి. సువార్త పరిచర్యలో మాకు తోడుగా ఉన్న బిడ్డలను, వారి కుటుంబాలను, వారి గుప్పిలు విప్పి సువార్త పరిచర్య కొరకు సహకరిస్తున్న, ప్రతి నెల వారి సహకారాన్ని అందిస్తున్న సహకారుల కుటుంబాలను, వారి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారు ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయికి రెట్టింపు ఆశీర్వాదం దయచేయండి. మినిస్ట్రీ వెనుక ఎంతమంది పిల్లలైతే ప్రభా సహకారులుగా ఉన్నారో, ఈ సువార్త పరిచర్యకి ఎంతమంది బిడ్డలైతే సహకారాన్ని అందిస్తున్నారో ప్రభా, జరగబోతున్న మీటింగ్స్ ఘనంగా జరిపించండి. మీ నామ మహిమార్థమై సమస్త కార్యాలు జరిగించమని వేడుకుంటూ, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ, మా కొరకు రానయ్యున్న ప్రభు అయిన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి, మీ పిల్లల హృదయాల్లో మీ మాటలు 30 60 100 ఫలింపజేయమని వేడుకుంటూ, యేసుక్రీస్తు నామంలో మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యు ఆల్, లవ్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.